వండర్ఫుల్ సెషన్ అండి అందరికి. సో మై సెల్ఫ్ అలేఖ్య, కమ్యూనికేషన్ ఇంజనీర్ అండి. కొన్ని సంవత్సరాలుగా నేను కూడా న్యూట్రిషన్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ సెషన్ ఎందుకు వండర్ఫుల్ అని కూడా మీకు చెప్తాను. సో మిమ్మల్ని అయితే ఎలా ఇన్వైట్ చేశారో, నన్ను కూడా కొద్ది సంవత్సరాల క్రితం నన్ను కూడా ఇలానే ఇన్వైట్ చేశారు ఒక సెషన్ కి. సో ఆ సెషన్ కి నేను అటెండ్ అయ్యాను. చాలా హెల్త్ ఛాలెంజెస్ తో నేను మ్యామ్ ని మీట్ అవ్వడం జరిగింది అనమాట. సో మ్యామ్ ఇచ్చిన ఈ సజెషన్స్ తోనే సో నా డైట్ అనేది నేను చేంజ్ చేసుకోవడం వలన సో నేను నిజంగా నా హెల్త్ అనేది నాకు నార్మల్ అవుతుందా అనే డౌట్స్ ఉన్నప్పుడు కూడా సో మ్యామ్ ఇచ్చిన గైడెన్స్ తోనే నా హెల్త్ అనేది నార్మల్ అయ్యింది. సో నేను నా ఫ్యామిలీ హెల్తీగా ఉంటున్నాము కూడాను. సో సేమ్ మీకు కూడా జరుగుతుంది. సో మీకు చాలా క్వశ్చన్స్ తో ఈ సెషన్ కి అటెండ్ అయి ఉంటారు. చెప్తున్నాను ఖచ్చితంగా మీకు కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. సో మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఖచ్చితంగా మ్యామ్ చెప్పినవన్నీ నోట్ చేసుకోండి. సో మ్యామ్ గురించి చెప్పాలంటే హర్ నేమ్ ఇస్ రత్న. షీ ఈస్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. సో షీ ఈస్ ఇన్ ఐటీ. సో తన ప్యాషన్ తో న్యూట్రిషన్ అవ్వాలని ఒక ప్యాషన్ తో షీ కేమ్ అవుట్ ఫ్రమ్ హర్ ప్రొఫెషన్ అనమాట. అండ్ దెన్ షీ ఈస్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫ్రమ్ కాలిఫోర్నియా. గత 15 సంవత్సరాల పైగా సో ఈ ప్రొఫెషన్ లో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. నేను చూస్తున్నాను చాలా మందికి నాట్ ఓన్లీ పీసీఓడి థైరాయిడ్ అండి. సో మనం చూసుకుంటే ఆర్థరైటిస్ లో కానీ అండ్ దెన్ ఒబిసిటీ కానీ కిడ్స్ న్యూట్రిషన్ లో కానీ చాలా మందిని గైడ్ చేస్తున్నారు. సో మెనీ ఆఫ్ దమ్ టోల్ థ్యాంక్స్ ఫర్ మ్యామ్. ఇవన్నీ నేను చూస్తూ వస్తున్నాను. సో అందుకనే చెప్తున్నాను షీఈ్ అ ఫినామినల్ స్పీకర్. నాకు తెలిసి ఈ సెషన్ లో చాలా మంది లేడీస్ ఉంటారు. సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ అస్ అనమాట. సో మనకి ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా ఆఫ్టర్ ద సెషన్ సో మనము ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో సో యూ కెన్ కనెక్ట్ ద న్యూట్రిషనిస్ట్ అనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అనేది మీకు చేస్తారు. సో with your support, without wasting much more time, I like to invite Ratna ma'am to this session. And here is Ratna ma'am. So thank you, Alekhya. Thank you so much. So andarki welcome andi. So ee call lo unna vallaki ladies andarki kuda. So Alekhya na gurinchi chalane cheptunnaru. So I don't want to take much time. So let's start the session. సో ఇప్పుడు తీసుకుంటే ఈ కాల్లో చాలా మంది ఉమెన్ ఉన్నారండి. సో ఉమెన్ అందరికీ కూడా చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఛాలెంజెస్ ఇవన్నీ. సో ముఖ్యంగా ఫాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే లేడీస్ ఆర్ వెరీ బిజీ అండి. అంటే లేడీస్ ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచే కాదు, సో ఎప్పుడు చూసుకున్నా కూడా లైఫ్లో వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఎలా తీసుకోవచ్చు, సో ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అయితే సో మెయిడ్స్ లేరు, కుక్ చేసుకోవటం, పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్, సో వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, ఇలా రకరకాలు. సో అందరి లైఫ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే విమెన్ లైఫ్లో తీసుకుంటే డిఫరెంట్ ఛాలెంజెస్, వర్క్ ప్రెషర్స్ డిఫరెంట్ ఉంటాయి. సో అందరు కూడా బిజీగానే ఉంటారు. సో కానీ ఇంత బిజీ లైఫ్లో ఒక్కసారి ఆలోచిస్తే మనం హెల్త్కి మనం కేర్ తీసుకుంటున్నామా అంటే ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో ఒక వంట చేసామనుకోండి, ఏదర్ హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉన్నదన్నా చేస్తాము, లేదా పిల్లలు తినేదన్నా చేస్తాము. మనకి ఇంట్రెస్ట్ ఉండేది లేకపోతే మనకి ఏదైనా ఛాలెంజ్ ఉండి సో దానికి తగ్గట్టుగా వండుకొని తినాలి అన్నప్పుడు కూడా తినమన్నమాట. ఎందుకు అంటే సో టైం లేదు అని, ఇలా రకరకాలుగా. ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఎవరినన్నా మీరు రెగ్యులర్గా వాక్ చేస్తున్నారా అంటే అయ్యో లేదండి ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు చేస్తాను కానీ అప్పుడప్పుడు చేస్తాను, ఇట్లా రకరకాలుగా చెప్తారు. అంటే ముఖ్యంగా చూస్తే ఒక ఇల్లు బాగుండాలి అంటే ఏం చెప్తారు, సో విమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అంటే విమెన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ విమెన్ కనుక అన్ని బాధ్యతలు తీసుకుని ఇంట్లో పిల్లలు, హస్బెండ్, సో వాళ్ళ ఇంటి ఎన్విరాన్మెంట్ బాగుంది అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ విమెన్ అనమాట. సో మరి అలాంటి విమెన్ మనము హెల్దీగా ఉంటున్నామా? సో ఎందుకంటే ఇలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తాం. సో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా తీసుకుంటున్నాం, ఎందుకు చెప్తున్నానంటే ఇది స్టార్ట్ చేసే ముందరగా సో నేను డిఫరెంట్ స్టేజెస్ చెప్తానండి. అంటే విమెన్ లైఫ్లో ఏం స్టేజెస్ ఉన్నాయి, సో ఎలాంటి న్యూట్రిషన్ అవసరం అవుతుంది ఈ డిఫరెంట్ టైప్స్ అనేది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో ఫస్ట్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్ అనేది మనకి 0 to 1 year అనుకోవచ్చు అనమాట. అంటే 0 to 1 year అంటే మీరు బాగా తీసుకుంటే ఈ టైంలో మనం జస్ట్ ఏమంటారు పాలు తీసుకుంటాము. సో మోస్ట్ హ్యాపీయెస్ట్ లైఫ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ నిద్రపోతూ ఉంటాము. కానీ మనం పుట్టడంతోనే మనం ఓవరీస్తో పుడతాము, ఓవరీస్తో ఎగ్స్తో పుడతామన్నమాట. సో అంటే ఈ లైఫ్లో
సో మనం పుట్టడంతోనే మనం హార్మోన్స్తోనే పుట్టడం అనేది జరుగుతుంది. సో ఈ 0 to 1 ఇయర్ అనేది ఇట్స్ అ వెరీ పీస్‌ఫుల్ లైఫ్ అన్నమాట. సో పెద్ద స్ట్రెస్ ఏమి ఉండదు మనకి. ఆల్మోస్ట్ న్యూట్రిషన్ అంటే ఎక్కువగా మనం మిల్క్ మీద డిపెండ్ అవుతాం. సో అదే సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ తీసుకుందాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్ తీసుకుంటే మీకు 1 to 12 ఇయర్స్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇది చాలా క్రూషియల్ ఏజ్ అండి. ఎందుకంటే ఇట్స్ అ గ్రోత్ ఫేజ్ అని కూడా అనొచ్చు అన్నమాట. ఎందుకు అంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మంది అంటే మామూలుగా కూడా చాలా మంది చెప్తా ఉంటారు. 12 ఇయర్స్ వరకు మీరేం న్యూట్రిషన్ ఇచ్చారో, 12 ఇయర్స్ వరకు వాళ్ళ మెమరీ ఎంత బాగుంటుందో రెస్ట్ ఆఫ్ ద లైఫ్‌కి అది వాళ్ళకి సరిపోతుంది. అది చాలా అవసరము అని చెప్పి. అంటే ఇది గ్రోత్ ఫేజ్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మన బాడీ ప్రిపేర్ చేసుకుంటుంది హార్మోన్స్‌ని రిలీజ్ చేసేదానికి. సో దట్ కొంతమంది ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో కావచ్చు కొంతమందికి లెస్ దాన్ 10 ఇయర్స్, 9 ఇయర్స్ ఇట్లా మెన్‌స్ట్రువల్ సైకిల్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు ఈ స్టేజెస్‌లో. మోస్ట్‌లీ 1 to 12 ఇయర్స్ ఏజ్‌లో ఎక్కువగా పిల్లలు దేని మీద డిపెండ్ అవుతున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఎంత క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్‌ని మీరు ఇక్కడ ఇంప్రూవ్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేజ్ అనేది 1 to 12 ఇయర్స్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఎంత న్యూట్రిషన్ ఇస్తే అది వాళ్ళకి నెక్స్ట్ ఏజ్‌లో వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవటం అనేది జరుగుతుందన్నమాట. సో థర్డ్ ఫేజ్ తీసుకుందాం. థర్డ్ ఫేజ్ తీసుకుంటే 13 అంటే టీనేజ్‌లోకి ఎంటర్ అవుతారన్నమాట. టీనేజ్‌లో అంటే 13 to 19 ఇయర్స్ తీసుకుంటే ఇక్కడ అసలు స్టార్ట్ అవుతుందన్నమాట. కొంతమందికి ఇక్కడ మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫిజియోలాజికల్ చేంజెస్ జరుగుతాయి. సో అంటే గర్ల్ బేబీలో అయితే చేంజెస్ రావటం స్టార్ట్ అవుతది. అన్నిటి పరంగా మెన్‌స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతది. ప్లస్ ఇక్కడి నుంచి ఇంకా స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతది. ముఖ్యంగా లాస్ట్ 10, 15 ఇయర్స్, 20 ఇయర్స్‌లో తీసుకుంటే ముఖ్యంగా దేని పరంగా అంటే ఎక్కువగా తీసుకుంటే చదువు పరంగా మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవటం అనేది జరుగుతుంది పిల్లలన్నమాట. అంటే స్ట్రెస్ అనేది పిల్లలకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఉన్నప్పుడు మరి ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు? అదే చెప్పాను. 1 to 12 ఇయర్స్ టైంలో మీరు ఏదైతే న్యూట్రిషన్ తీసుకున్నారో అది వాళ్ళకి 13 ఇయర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవటం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు రైట్‌గా ఆ మెన్‌స్ట్రువల్ సైకిల్ రైట్‌గా వస్తుందా? రావట్లేదా? అనేది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మోస్ట్ మదర్స్ ఏం చేస్తారంటే ఈ ఏజ్‌లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలకి సో వాళ్ళు ఏం చేస్తారంటే పర్లేదులే చదువుకుంటున్నారు, హాస్టల్స్‌లో ఉంటున్నారు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారన్నమాట. సో ఎక్కడైతే నెగ్లెక్ట్ చేస్తారో అక్కడి నుంచే ప్రాబ్లమ్ అనేది మనకి సింప్టమ్స్ చూపిస్తాంది. మన బాడీ అనేది ప్రాపర్‌గా ఫంక్షన్ చేయట్లేదు. మేబీ ఏదో ఒకటి డెఫిషియెంట్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ సింప్టమ్స్ ఈ టీనేజ్‌లో సింప్టమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే హార్మోన్స్ అనేవి చూడండి మీరు చాలా మందిని చూసారు. టీనేజ్‌లో పిల్లల్ని చూస్తే చాలా రెబిలియన్స్ లాగా ఉంటారు. సో మనం ఏమనుకుంటాం అంటే ఏజ్ అనుకుంటాం. ఇట్స్ నాట్ ఏజ్ అండి. అది హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఆ 13 to 19 ఏజ్‌ని మీరు ప్రాపర్‌గా ఫ్లక్చుయేట్ కాకుండా ఉండాలి అంటే 1 to 12 ఇయర్స్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ కాల్‌లో మదర్స్ ఉంటే మాత్రం 1 to 12 ఇయర్స్ మదర్స్ ఉంటే మాత్రం ప్లీజ్ చెక్ అండి. ఏం న్యూట్రిషన్ ఇస్తున్నారు అని చెప్పి. ప్రతి ఒక్క స్లైడ్ జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్లైడ్‌లో కూడా ఇంకొక స్లైడ్‌లోకి ఇన్ఫర్మేషన్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రైట్‌గా తీసుకోండి దీంట్లో. సో నెక్స్ట్ స్టేజ్ అండి. ఇది దాదాపు చెప్పాలంటే ఫోర్త్ స్టేజ్ అని చెప్పొచ్చన్నమాట. ఈ ఫోర్త్ స్టేజ్‌లో తీసుకుంటే నెక్స్ట్ అసలు ఏజ్ అన్నమాట. 20 to 25 ఇయర్స్ ఏజ్ అంటాం. ఇప్పుడు మీరు 20 to 25 ఇయర్స్ ఏజ్ తీసుకుంటే ఆఫ్‌కోర్స్ కొన్ని ఎగ్జామ్స్ ఎంసెట్ ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటా. సో మేబీ యూనివర్సిటీస్‌లోకి వెళ్తాము. లేకపోతే కొంతమంది యూనివర్సిటీస్ అయిపోతాయి, చదువు అయిపోతాయి. మనం ఏమంటారు జాబ్స్‌లోకి వెళ్తాము. సో జాబ్ ప్రెషర్స్ ఉంటాయి. ప్లస్ దాంతో పాటు దిస్ ఈస్ ద ఏజ్ అంటే చాలా మంది ఆడపిల్లలకి ఈ ఏజ్‌లో పెళ్లి జరగటం అనేది జరుగుతుందన్నమాట. సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ రిలేషన్‌షిప్స్, న్యూ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఇలా రకరకాలుగా ఈ స్టేజ్ అంతా కూడా ఎట్లా అంటే ఇంకా కూడా ఎక్కువ స్ట్రెస్ ఉంటుందన్నమాట. అంటే మనకి 13లోంచి ఏ స్ట్రెస్ అయితే ఉంటుందో అక్కడ డబుల్ ద స్ట్రెస్ అనేది ఈ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కొత్త ఎన్విరాన్మెంట్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితిలోకి వస్తాం అన్నమాట. అంటే రిలేషన్‌షిప్స్ పరంగా ఇప్పటి వరకు రిలేషన్‌షిప్స్ అనేవి అంత ఇంపార్టెంట్ ఉన్నా లేకపోయినా పిల్లల ఏజ్‌లో ఇక్కడి నుంచి అసలు అనేది స్టార్ట్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్స్, ఇన్‌లాస్‌తో రిలేషన్‌షిప్స్ ఆ వర్క్ ప్రెషర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్‌గా కావాల్సి వస్తుంది. ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో మనం ఎక్కువగా న్యూ ఎన్విరాన్మెంట్స్, న్యూ ఫుడ్స్‌కి వెళ్తాం కాబట్టి మన బాడీ దాన్ని ఆప్ట్ చేసుకోవాలి. సో అది కరెక్ట్‌గా ఆప్ట్ చేసుకుంటాందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏమంటే ఫిఫ్త్ స్టేజ్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే
20 to 25 ఇక్కడ వన్స్ మీకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఏజ్ తర్వాత మన బాడీ ప్రిపేర్ చేసుకుంటుంది దేనికి, మనం ఇంకొకరికి బర్త్ ఇచ్చేదానికి అనమాట. ఇప్పటి వరకు మనం ఇంకొకళ్ళు ఊమ్లో పుట్టి ఇంత వాళ్ళం అయ్యాము. సో ఇక్కడి నుంచి ఏంటి అంటే మనం బర్త్ ఇవ్వడానికి మన బాడీ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో మరి ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా వి నీడ్ అంటే ఇక్కడ మనం ఏంటి ఇక్కడ మనకి ఒకటి గుర్తుకొస్తుంది అనమాట. ఒకవేళ మనం చాలా రోజుల నుంచి మేబీ 25 to 35లో మనం పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు, పిల్లలు పుట్టకపోయినప్పుడు అప్పుడు మనకి ఎందుకు నేను ఇందాక చెప్పాను 13 to 19 ఏజ్లో మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా మేబీ అక్కడ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయి ఉంటాయి. కానీ ఈ లైఫ్ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ 13 years లైఫ్ నుంచి ఆల్మోస్ట్ మీకు ఎండ్ ఆఫ్ 25-27 వచ్చేంత వరకు కూడా మొత్తం 10-12 years మనం ఏం చేస్తామంటే బిజీ విత్ అవర్ ఎడ్యుకేషన్, మన వర్క్ మూలంగా బిజీ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్లో బిజీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడికి అసలు వచ్చి యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఏంటి అంటే ఇక్కడ మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేబీ ఎందుకు కన్సీవ్ కావట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేబీ మనకి థైరాయిడ్ ఉంది అని చెప్పడం కానీ, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం ఉంది అని చెప్పడం కానీ, ఇట్లాంటివి ఐడెంటిఫై అవటం అనేది జరుగుతుంది. సో ఇక్కడి నుంచి ట్రీట్మెంట్స్ అనేవి మన బాడీలోకి స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్టేజ్ అయితే నేను ఇప్పుడే కవర్ చేయనండి, ఎందుకంటే 35 to 60 అనేది హార్మోన్స్ అనేది స్టాప్ అయిపోతుంది, అంటే ఇంకా అది పెద్దగా వర్క్ చేసేది ఉండదు. సో అక్కడి నుంచి మనకి మెనోపాజ్ స్టేజ్ వరకు కూడా సో ఐ విల్ ఫోకస్ ఆన్ ఈ మిడ్ ఏజ్ మీద. ఈ 25 to 0 to 35 ఏజ్ 40 years ఏజ్ గ్రూప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎలా దీని గురించి సో ఆల్రెడీ చెప్పినట్టుగా థైరాయిడ్. సో ఇందాక నేను చెప్పాను థైరాయిడ్ అనేది ఫస్ట్ సిమ్టమ్ బాడీలో కనిపించేదానికి. సో ఏంటి అంటే దీని గురించి ఫస్ట్ అంటే థైరాయిడ్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే సో నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, సో థైరాయిడ్ మూలంగా నాకు ఓవర్ వెయిట్ వచ్చింది. కానీ ఒక్కసారి థింక్ చేయండి, థైరాయిడ్ మూలంగా ఓవర్ వెయిట్ అంటే థైరాయిడ్ చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఓవర్ వెయిట్ అనేది ఒక్కటే కాదు, మేబీ ఏదో తేడా జరుగుతుంది. ఎక్కడ తేడా జరుగుతుంది, ఎందుకు థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. ఏం చేస్తామంటే ఈ టైంలో ఓవర్ వెయిట్ అవుతున్నామని చెప్పి క్రాష్ డైట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, అసలు రూట్ కాజ్ మీద ఫోకస్ చేయమన్నమాట. ఇప్పుడు నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. సో ఇప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ గురించి మాట్లాడతాను. ఎలా అంటే అది అసలు వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అది ఏంటి అనేది నేను చెప్తాను, స్లైడ్ చూపిస్తాను. సో ఈ థైరాయిడ్ ఏం ఫంక్షన్ చేస్తుంది యాక్చువల్గా అండి, మన మదర్ ఊమ్లో ఉన్నప్పుడే మనకి ఫస్ట్ గ్లాండ్ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ గ్లాండ్ అనమాట. మదర్ ఊమ్లో ఉన్నప్పుడు మనకి ఫామ్ అయ్యే ఫస్ట్ గ్లాండ్ అనమాట థైరాయిడ్ గ్లాండ్ అనేది. సో ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే బిట్వీన్ 4th to 8th వీక్, అంటే మన మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె 4th to 5th వీక్ మధ్యలో ఉన్నప్పుడు మనకి థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో థైరాయిడ్ గ్లాండ్ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అది 18th to 20th వీక్ వచ్చేసరికి థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇదేంటి ఇప్పుడు సో ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ థైరాయిడ్ అనేది? సో ఎందుకంటే మొత్తం బాడీ అంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. ఎందుకంటే అండి ఇది బాడీ మెటబాలిజంని మెయింటైన్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, అంటే మేబీ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసే గ్లాండ్ అనమాట. అంటే మనం ఏం ఫుడ్ తీసుకున్నా అది ఎనర్జీగా కన్వర్ట్ చేయాల్సింది ఈ గ్లాండ్ అనమాట. సో వాచ్ ఏం ఫుడ్ తీసుకుంటున్నారు అని చెప్పి, ప్లస్ ఇది బాడీ టెంపరేచర్స్ని రెగ్యులేట్ చేస్తుంది, ప్లస్ మన బ్లడ్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా నేను చెప్పాను కదండి, మన మదర్ ఊమ్లో ఉన్నప్పుడే మనకి ఫస్ట్ గ్లాండ్ అనేది. సో కాబట్టి దీన్ని బట్టే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా మంది పిల్లల్లో చూసినప్పుడు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉంది అని చూస్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏమవుతాయి అంటే మేబీ మదర్కి థైరాయిడ్ ఉండే అవకాశం ఉండొచ్చు, లేకపోతే మదర్కి ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీ మూలంగా సో అది బేబీకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి సో ఈ థైరాయిడ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఇంకా కూడా యూటిరన్ సిస్టమ్, అంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్ని కూడా మెయింటైన్ చేసేదానికి ఇది ఉంటుందన్నమాట. సో మన రీప్రొడక్టివ్ సిస్టమ్ని ఇదంతా కూడా చేస్తుంది అనమాట. ఇవి ఎందుకు చేస్తాయి అనేది కూడా, ఎట్లా చేస్తాయి అనేది నేను కమింగ్ స్లైడ్స్లో చెప్తాను మీకు. సో ఇది వచ్చేసి మీకు థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఇది ఏం చేస్తుంది జనరల్గా, ఇది 3 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఒకటి వచ్చేసి T3, T4 అండ్ క్యాల్సిటోనిన్. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మన థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సిన అదేంటంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అందాలన్నమాట. అంటే హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ నుంచి థైరాయిడ్కి సిగ్నల్ అందడం ద్వారా
మీకు ఇవి జరగటం అనేది ఈ 3 హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ గ్లాండ్‌కి. సో ఈ 3 గ్లాండ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. సో దీని మూలంగా ఎవరికైతే సో ఈ 2 గ్లాండ్స్ ముఖ్యంగా T3, T4 ప్రొడ్యూస్ అవ్వాలంటే మనం తినే దాంట్లో ఊరికే అయితే ప్రొడ్యూస్ అవ్వదు కదండి. వి నీడ్ సమ్ న్యూట్రియంట్స్ ఖచ్చితంగా. సో ఏం న్యూట్రియంట్స్ దీనికి ఇదవుతాయి. సో T3, T4 ప్రొడ్యూస్ అవ్వాలంటే ఖచ్చితంగా వీటిలో మనం తినే ఫుడ్‌లో అయోడిన్ ఉండాలి. అయోడిన్‌తో పాటు టైరోజిన్ అనే ఒక నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అన్నమాట. మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేసేదానికి ఇంకొక ఎసెన్షియల్ అమైనో యాసిడ్ ప్లస్ దాంతో పాటు కొన్ని రకాల వైటమిన్స్, మినరల్స్, వైటమిన్ B6 అని, వైటమిన్ సి అని, మినరల్స్ పరంగా తీసుకుంటే చాలా మినరల్స్ ఉన్నాయి. సెలీనియం, క్రోమియం, జింక్ ఇట్లా. సో ఇలాంటి మినరల్స్. ఇంకొక ముఖ్యంగా అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. మీరు చూస్తే బాగా దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంది, ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఈ గ్లాండ్‌కి ఇవన్నీ వస్తేనే అది ప్రాపర్‌గా ఫార్మ్ అవటం అనేది జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ ప్రాపర్‌గా ఫార్మ్ అవుతాయో మన బాడీలో తీసుకునే ఆహారం ప్రాపర్‌గా బ్రేక్ డౌన్ అయ్యి అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ T3, T4 లెవెల్స్ మేబీ ఈ డెఫిషియెంట్ మూలంగా T3, T4 లెవెల్స్ డ్రాప్ అవుతాయో ఆటోమేటిక్‌గా TSH లెవెల్స్ అంటే బ్రెయిన్ ఏం చేస్తదంటే సిగ్నల్ చేస్తదన్నమాట. మన ఏమంటారు బ్లడ్ ఫ్లోలో మీకు T3, T4 హార్మోన్స్ అనేవి స్లో అయిపోయినాయి. సో దట్ నువ్వు పిట్యూటరీ నువ్వు ఇంకో కొంచెం TSH లెవెల్స్‌ని పెంచితే ఇవి నార్మల్ అవుతాయని చెప్పి. అందుకని ముఖ్యంగా మనం ఎప్పుడన్నా ఈ గ్లాండ్ అంటే మనకి థైరాయిడ్ ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ T3, T4 గురించి టెస్ట్ చేస్తారన్నమాట. T3, T4, TSH లెవెల్స్. సో TSH లెవెల్స్ చాలా ఎక్కువ ఉండటం మూలంగా మీకు హైపోథైరాయిడ్ ఉంది అని కూడా చెప్తారన్నమాట. ప్లస్ ఇంకొకటి అండి ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్‌లో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుందన్నమాట. ఎందుకంటే కాల్సిటోనిన్ అనే హార్మోన్ కూడా ఇదే ప్రొడ్యూస్ చేస్తది కాబట్టి సో కాల్షియంని మనం తీసుకునే ఫుడ్‌లో ఉన్న కాల్షియంని అబ్జార్ప్షన్ అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. సో ఈ కాల్సిటోనిన్ అందుకని థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అని చెప్పొచ్చన్నమాట. సో ఏం సింప్టమ్స్ ఉంటాయి జనరల్‌గా ఇది ఏదన్నా మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అంటే థైరాయిడ్ మీకు ఫ్లక్చుయేషన్ అవుతాంది అయ్యేటప్పుడు ఎందుకంటే ఇది చెప్పాను ఇవి కూడా సింప్టమ్స్ మన బాడీలో ఒక 2-5 ఇయర్స్ ఇక్కడ ఒక్కటి చెప్తానండి. ఇక్కడ మనకి 3 స్టేజెస్ ఉంటాయండి ప్రతి ఒక్కరి లైఫ్‌లో. హెల్తీ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. డెఫిషియన్సీ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత డిసీజ్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఎవ్వరం కూడా ఈ రోజుకి ఈ రోజు ఈ నైట్ లోపల మనం హెల్తీ స్టేజ్‌లో నుంచి సడెన్‌గా డిసీజ్ స్టేజ్‌లోకి వెళ్ళాం. అంటే మేము ఇన్ని రోజులు చాలా బాగున్నామండి. సడెన్‌గా మాకు డయాబెటిస్ వచ్చింది. లేకపోతే సడెన్‌గా హార్ట్ అటాక్స్ వచ్చినాయి అనేది ఎవ్వరు కూడా సడెన్‌గా ఒక్క రోజులో అనేది జరగదన్నమాట. సో అవి రావటానికి మన బాడీలో కొన్ని సింప్టమ్స్ కనీసం 2-5 ఇయర్స్ ఆర్ 2-10 ఇయర్స్ కొంతమందికి డిపెండ్స్ ఆన్ దేర్ న్యూట్రిషనల్ లెవెల్స్ అవి బయటపడటం అనేది జరుగుతుందన్నమాట. అలా ముఖ్యంగా థైరాయిడ్ సింప్టమ్స్ ఏముంటాయంటే మీరు ఆల్రెడీ దీంట్లో చూసారన్నమాట. మేబీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావద్దు. లెథార్జీ ఉంటుందండి వీళ్ళకి మాక్సిమం. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ చేయాలంటే మనకి బి వైటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బి వైటమిన్స్ ఉంటేనే ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. సో ఎప్పుడు కూడా వీళ్ళకి వీక్‌నెస్ ఉంటుంది, లెథార్జీ ఉంటుంది, ప్లస్ బాడీ పెయిన్స్ ఉంటాయండి. పడుకున్నా కూడా మార్నింగ్ లేసినప్పుడు అస్సలు పడుకోనట్టు అనిపిస్తాయి. బాడీ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట వీళ్ళకి. సో ఈ బాడీ పెయిన్స్ మూలంగా కావచ్చు, లేకపోతే డ్రై స్కిన్ ఉంటుంది, వీళ్ళకి ఎక్కువగా గొంతు మారుతుంది, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి, హార్ట్ రేట్ పడిపోతుంది, ఒక్కోసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా మేబీ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్ రావటము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ జరుగుతాయన్నమాట. సో ఇలాంటి సింప్టమ్స్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మేబీ ఏదో ఒకటి టాబ్లెటో లేకపోతే ఇంకోటో వేసుకుని వదిలేస్తామన్నమాట. సో కానీ మేజర్ రీజన్స్ ఏంటి? ఒకవేళ మీకు ఆ సింప్టమ్స్ కనిపించినియి బానే ఉంది. మరి దానికి రీజన్స్ ఏంటి? ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. థైరాయిడ్ గ్లాండ్ మనకి ఫార్మ్ కావాలన్నా, హార్మోన్స్ కరెక్ట్‌గా రిలీజ్ కావాలన్నా కూడా మనకి కొన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం అన్నమాట. సో ఫస్ట్ అంటే మేజర్‌గా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మేజర్‌గా థైరాయిడ్ వచ్చేది ఏంటి అంటే ఎప్పుడు అంటే ఇది బై బర్త్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మేబీ ఏమైనా జెనెటిక్ రీజన్స్ మూలంగా కావచ్చు, తల్లికి ఉండే ప్రాబ్లమ్స్ మూలంగా కావచ్చు మనకి థైరాయిడ్ గ్లాండ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే పుట్టిన తర్వాత ఒక 1 మంత్ లోపలే వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ కూడా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే థైరాయిడ్ గ్లాండ్ అసలు సరిగ్గా ప్రాపర్‌గా వీళ్ళకి పని చేస్తుందా లేదా? సో దట్ గ్రోత్ డెవలప్‌మెంట్, మైండ్ డెవలప్‌మెంట్ ఎలా ఉంది అనేది ఫస్ట్‌లోనే ఐడెంటిఫై చేసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసేదానికి ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తున్నారన్నమాట.
సో ఇది తీసుకుంటే ఎనీ ఏజ్ అండి. హార్మోనల్ ఇంబాలెన్స్ మనకి ఎనీ ఏజ్‌లో జరగొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు చైల్డ్‌హుడ్‌లో కూడా జరగొచ్చు. తర్వాత మీకు ముఖ్యంగా ఎప్పుడు జరుగుతుందంటే ప్రెగ్నెన్సీలో అన్నమాట. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పినట్టుగానే మన మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ గ్లాండ్ అదే కాబట్టి, సో అప్పుడు మన మదర్ తన హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ తన వూమ్‌లో ఉన్న బేబీకి ఉండే హార్మోన్స్‌ని కూడా బ్యాలెన్స్ చేయాల్సొస్తుంది. అది చెయ్యాలంటే ఓన్లీ థైరాయిడ్ గ్లాండ్ మాత్రమే. సో, అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా పనిచేయటం మూలంగా మీకు హైపర్ థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుందనమాట. సో, వన్స్ అది మీకు ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత తీసుకుంటే, మేబీ మనం కొద్దిగా రైట్ న్యూట్రిషన్, మంచి స్లీప్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకుంటే, మళ్ళీ అది నలిఫై అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతదంటే, అది నలిఫై కాదనమాట. అది మళ్ళీ హైపోథైరాయిడ్‌కి తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ మెనోపాజ్ స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్‌లో కూడా మీకు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎందుకంటే అందుకనే ఈస్ట్రోజన్ థెరపీ ఇంక్లూడింగ్ బర్త్ కంట్రోల్ పిల్స్ అని చెప్పామన్నమాట. ఎందుకంటే మెనోపాజ్ టైమ్‌లో ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి ఇట్స్ ఫీమేల్ సెక్స్ హార్మోన్ అండి ఈస్ట్రోజన్ అనేది. సో, అది పడిపోతాయి కాబట్టి దానికి సంబంధించిన థెరపీస్ ఇవ్వటం గానీ, లేకపోతే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిన ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఇవ్వటం ఇట్లా పిల్లలొద్దు అనుకునే వాళ్ళకి. సో, మేజర్‌గా ఇంకొక రీజన్ ఏం చెప్పొచ్చంటే అండి స్ట్రెస్ హార్మోన్స్ అండి. స్ట్రెస్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ విమెన్ అంటేనే స్ట్రెస్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని పనులు మనమే ఇది చేసుకోవాలి. ఎంత ఉద్యోగం చేసినా ఇంటికొచ్చిన తర్వాత వంట, పిల్లలు ఇవంతా కూడా మన మీదే ఉంటుంది. సో, స్ట్రెస్ తీసుకుంటే అండి ముఖ్యంగా మీకు ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఇలాంటి స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే, అది స్ట్రెస్ హార్మోన్స్‌ని రిలీజ్ చేయటం అనేది జరుగుతుందనమాట. సో, స్ట్రెస్ హార్మోన్స్‌ని రిలీజ్ చేసినప్పుడు మన బాడీలో నేచురల్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ ఉంటుందండి. అది గనక ప్రాపర్‌గా పనిచేసి దానికి సఫిషియంట్ న్యూట్రియంట్స్ అన్నీ చేస్తే, దీనికేంటంటే ఈ నేచురల్ డిఫెన్స్ మెకానిజం సిస్టమ్ పనిచేయాలంటే దీనికి ప్రాపర్ న్యూట్రియంట్స్ ఉండాలనమాట. సో, ప్లస్ దీనికి ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా కావాల్సొస్తది. ఎందుకు స్ట్రెస్ హార్మోన్ వలంగా దాన్ని కామ్ డౌన్ చేయాలి. దాన్ని నల్లిఫై చేయాల. సో, ఎక్స్‌ట్రా న్యూట్రియంట్స్ అనేవి మనకి చానా కావాలి. ఇప్పుడు అలా అని చెప్పి ఆ కామింగ్ హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేసేదానికి మనం తీసుకునే ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి, ఆఫ్‌కోర్స్ మనకి స్ట్రెస్ నల్లిఫై కావచ్చు. కానీ మన బాడీలో ఉండేది థైరాయిడ్ గ్లాండ్ ఒక్కటే కాదు కదండీ! అది వేరే గ్లాండ్స్ కూడా ఉన్నాయి మన బాడీలో. సో, దానిని కూడా కేర్ తీసుకోవాలది. సో, అలాంటప్పుడు ఏమవుతుంది థైరాయిడ్‌లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా అందుకనే చూడండి. ఒక హార్మోన్‌లో ప్రాబ్లమ్స్ వస్తే అది ఆటోమేటిక్‌గా వేరే వేరే హార్మోన్స్ కూడా వెళ్తుంది అని చెప్తారనమాట. సో, ఎందుకనేది నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. ఎందుకు ఒక హార్మోన్‌లో ప్రాబ్లమ్ వస్తే ఇంకొక హార్మోన్స్ కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి. ప్లస్ మేజర్ కాజెస్ అండి. ముఖ్యంగా మగవాళ్ళలో అయితే స్మోకింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా కావచ్చు, లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ఇందాక చెప్పాను అయోడిన్ సరిగ్గా లేకపోవడం మూలంగా కావచ్చు. ప్లస్ ఇంకొకటండి ఇది రీసెంట్ సర్వేలో కూడా చెప్తున్నారు. ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ అండ్ కెమికల్స్ అని చెప్పారు కదా! ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు ఇదంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో, దీని మూలంగా మన బాడీలోకి క్సినో ఎస్ట్రోజన్స్ అని కూడా ఫార్మ్ అవుతున్నాయంట. సో, ఇవనేవి ఏమంటే ఈస్ట్రోజన్ లాగానే కనిపిస్తూ ఈస్ట్రోజన్ పనే చేస్తుందంట. అంటే డబుల్ ద ఈస్ట్రోజన్స్ అనేవి మన బాడీలో అంటే డబుల్ ద ఫీమేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వటం అనేది జరుగుతుంది. సో, దాని మూలంగా కూడా ఎనీ హార్మోన్ అండి దాని ఉండాల్సిన రేట్‌లోనే ఉండాలి కానీ అది ఫ్లక్చుయేట్ అవ్వటం స్టార్ట్ అయిందనుకోండి ఆబ్వియస్‌గా అది వేరే వేరే హార్మోన్స్ కూడా ఫ్లక్చుయేట్ చేయడం జరుగుతుందనమాట. సరే సింప్టమ్స్ చూసాము, కాజెస్ చూసాము. సో, ఏముంటాయి? లాంగ్ టర్మ్‌లో ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం? మేబీ ఈరోజు మనకి థైరాయిడ్ అంటే ఇంక థైరాయిడ్ రాబోతుంది అన్నప్పుడు చిన్న చిన్నగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేకపోతే ఏమంటారు హెయిర్ ఊడిపోవటం కావచ్చు, ఐరన్ సింప్టమ్స్ అన్నీ కూడా అక్కడ ఏ స్టేజ్‌లో ఉంటాయంటే డెఫిషియన్సీస్‌తో స్టార్ట్ అవుతాయన్నమాట. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ లేదా ఇంకొక న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయన్నమాట. సో, దీన్ని అక్కడే ప్రాపర్ కేర్ తీసుకొని మనం నల్లిఫై చేయలేదు అంటే మనకు ఆ ప్రాబ్లమ్ వచ్చేసిన తర్వాత అంటే ఒక థైరాయిడ్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు ఒకటి వచ్చేసిన తర్వాత అది లాంగ్ టర్మ్‌లో ఏ ప్రాబ్లమ్స్‌కి లీడ్ చేస్తుందంటే ఎందుకంటే అక్కడే ఆగిపోదండి. మనం అనుకుంటాం మనం మెడిసిన్ తీసుకుంటున్నాం కదా! అక్కడే అయిపోతుంది అని అనుకుంటున్నాం. కానీ అది కాదండి. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎట్లా వెళ్తుందంటే డయాబెటిస్‌కి లీడ్ చేయొచ్చు. కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇక్కడ ఒక చిన్నది చెప్తానండి. మనకి ఇప్పుడు థైరాయిడ్ వస్తే ఎందుకు డయాబెటిస్ వస్తుంది అనే దానికి థైరాయిడ్ చేసే పని ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్‌ని ఆహ్, మెటబలైజ్ చేయడం. అంటే బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేయడం అన్నమాట. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్స్ పని చేయకపోవటం మూలంగా ఆ మెకానిజం సరిగ్గా జరగలేదనుకోండి. మన బాడీలో ఏమైపోతాయి మన బ్లడ్‌లోనే గ్లూకోజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్‌ని సెల్‌కి పంపించాలి అంటే
ఎవరు చేయాలి పని? ఇన్సులిన్ చేయాలి. ఆ ఇన్సులిన్ ఎవరు ఇది చేస్తారు? ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది చేస్తారు. సో, అదేం చేస్తది? ఎక్కువగా ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తదనమాట. కానీ సెల్లులో కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయి అది ఇంకా తీసుకోలేనిదనమాట. అది చెప్తది. "ఇంక నాకొద్దు, నువ్వు అక్కడే ఉండు" అని చెప్పి. సో, ఒకసారి ఆలోచించండి. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి అంటే, మనం తీసుకునే ఫుడ్‌లో గుడ్ కార్బ్స్ కాకుండా ప్రాసెస్డ్ కార్బ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం మూలంగా ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగినాయి. సో, దాన్ని బ్యాలెన్స్ చేసేదానికి ఇన్సులిన్ వస్తాంది. కానీ ఏంటంటే, ఆ ఇన్సులిన్ గూడా కోప్ అప్ చేయలేకపోతాంది. ఎందుకంటే, అలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాం. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడతది. సో, ఇంకా గూడా అంటే ఇన్సులిన్ ఉన్నా గూడా అది పని చేయకుండా పోతుంది. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ప్యాంక్రియాస్ ఏం చేస్తది? చాలా ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయడం అనేది స్టార్ట్ చేసేస్తదనమాట. సో, ఎప్పుడైతే అది స్టార్ట్ చేసేస్తదో ప్యాంక్రియాటిక్ గ్లాండ్ కూడా పనిచేయటం మానేస్తది. అంటే బీటా సెల్స్ ప్రొడ్యూస్ కావు. సో, అల్టిమేట్‌గా మీరు ఎక్కడికి లీడ్ అవుతున్నారు? డయాబెటిస్‌లోకెళ్తున్నారు. అందుకనే ఇందాక చెప్పాను. హార్మోనల్ ఇంబాలెన్స్ ఒక దగ్గర స్టార్ట్ అయితే, మీకు థైరాయిడ్ హార్మోన్స్ దగ్గర స్టార్ట్ అయితే, ఒక హార్మోన్స్‌కి ఇంటర్‌లింక్డ్ అనమాట. సో, మీకు థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే, అది ఇన్సులిన్ హార్మోన్ పనిచేయకుండా చేసింది. సో, దీని మూలంగా ఏమవుతది? బ్లడ్‌లో మీకు లిపిడ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. అంటే ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. వన్స్ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువైపోతే ఏమవుతదండి? ట్రైగ్లిజరైడ్ కౌంట్ పెరుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి. సో, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే అక్కడి నుంచి ఏమొస్తాయి మనకి? సేమ్ బీపీ ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకపోతే ఇంకేంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటివన్నీ. సో, వెయిట్ గెయిన్. ఇప్పుడు ఆ వెయిట్ గెయిన్ గురించి నేను మళ్ళీ మాట్లాడతా. పీసీఓడీ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతా. సో, అందుకనే మనం జనరల్‌గా అనుకుంటాం. సో, మనం టాబ్లెట్ తీసుకుంటున్నాం కదా! సో, థైరాయిడ్ వచ్చిన తర్వాత టాబ్లెట్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి. సో, జనరల్‌గా కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయండి? సో, ఇలా T3, T4 ఏ హార్మోన్ అయితే T4 తక్కువ ఉంది కాబట్టి థైరాక్సిన్ ఇలాంటివి ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తారనమాట. కానీ ఒక్కసారి థింక్ చేయండి. మన బాడీలో పుట్టింది. అది సరిగ్గా పని చేయకపోతే బయట నుంచి ఎందుకంటే వీటిలకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అందాల. మరి బయట నుంచి వచ్చిన ఫారెన్ బాడీ ఏదైతే టాబ్లెట్ ఉంటుందో, ఆ సిగ్నల్స్‌ని ఇది తీసుకుంటుందా? తీసుకోదు. ఓకే. మీరు టాబ్లెట్ తీసుకుంటున్నారు. ఒకసారి థింక్ చేయండి. చానా రోజుల నుంచి తీసుకుంటున్నారు కదా! మీకెక్కడన్నా టాబ్లెటు యూజ్ చేయటం మూలంగా ఇందాక నేను కొన్ని సింప్టమ్స్ చెప్పాను. ఏం చెప్పాను? బాడీ పెయిన్స్ కావచ్చు, లేతే మజిల్ క్రాంప్స్ కావచ్చు, లెథార్జీ కావచ్చు, ఇవన్నీ కూడా తగ్గుతున్నాయా? తగ్గట్లేదు అంటే గనక ఒకవేళ తగ్గట్లేదు అంటే ఒకసారి థింక్ చేయండి. అంటే టాబ్లెట్ ఏసినా ఎందుకు పని చేయడం లేదు? జస్ట్ ఆ T4 హార్మోన్ ఏదైతే ఉందో మెటబాలిజం ఉందో ఇది చేసేదానికి. అంటే ఎఫెక్ట్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ, రూట్ కాజ్‌కి ట్రీట్మెంట్ అనేది జరగటం లేదు. ఎందుకంటే కన్వెన్షనల్ సొల్యూషన్ అంటే మనం డాక్టర్ దగ్గరికెళ్లి వాళ్ళని తప్పుపట్టడానికి కూడా లేదండి. ఎందుకు అంటే, సో వాళ్ళు చదువుకుంది వాళ్ళ డిగ్రీస్ అన్నీ గూడా ఒక ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేదే చదువుతారనమాట. సో అలాంటిది ఏ ప్రాబ్లమ్‌కి ఏ మెడిసిన్ వేయాలి అనేదే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వచ్చిన ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ ఏంటి? అసలు దానికి ఎలా సొల్యూషన్‌ని ఫైండ్ ఔట్ చేయాలనేది మాత్రం చానా ఇదైపోతుందనమాట. అందుకనే ఇలాంటి టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మీరు చూసారనుకోండి బ్యాలెన్స్ అవుతాయి. T3, T4 హార్మోన్స్ మంచిగా బ్యాలెన్స్ అయ్యి మీకు కనిపిస్తాయి. నాకేమీ పెద్దగా లేదండి అంటారు. కానీ ఒకసారి చెక్ చేసుకోండి. T3, T4, TSH లెవెల్స్ మీకు బ్యాలెన్స్‌గా ఉన్నాయి. కానీ మీకొచ్చిన బాడీ తగ్గిందా? ఎందుకంటే చెప్తాం గదా! థైరాయిడ్‌కి వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ వచ్చి మీకు వెయిట్ గెయిన్ అని చెప్పారు. మరి అలాంటప్పుడు అది బ్యాలెన్స్ అయినప్పుడు మీ బాడీ వెయిట్ తగ్గాలి కదా! ఎందుకు తగ్గడం లేదు? మీరు యాక్టివ్‌గా పని చేసుకోవాలి కదా! చేయడం లేదు. సో, ఈరోజు 25 ఎంసీజీతో చాలా మైక్రోగ్రామ్సే కావాల్సొస్తది మన బాడీకి. 25 ఎంసీజీతో స్టార్ట్ చేసిన థైరాయిడ్ మెడిసిను ఎక్కడికి లీడ్ అవుతాంది? 100, 150, 170 ఇలా పెరుగుతానే పోతాంది. మరి అలాంటప్పుడు టాబ్లెట్ వేస్తే తగ్గాలి కదా! అంటే మేబీ మన ట్రీట్మెంట్ అనేది డయాగ్నోస్ కరెక్ట్‌గానే ఉంది. టాబ్లెటు అప్పటికప్పుడు మనల్ని సేఫ్ సైడ్‌లోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది కానీ, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ నుంచి ఇందాక నేను చెప్పాను. ఒక్క బాడీ పెయిన్స్‌లో నుంచి మీరు ఆర్థరైటిస్‌కి వెళ్ళే వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే కాల్షియం డిప్లీషన్ మూలంగా కాల్షియం అబ్సార్ప్షన్ చాలా తక్కువుంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. సో, అది ఒకసారి థింక్ చేయండి. మరి ఏంటి సొల్యూషన్ దీనికి? ఈ సొల్యూషన్ గురించి నేను తర్వాత మాట్లాడతానండి. పీసీఓడీ గురించి గూడా చెప్పిన తర్వాత ఈ పీసీఓడీ ఫంక్షన్ ఎలా చేస్తది? సో, దీంట్లో ఉన్న ఇదేంటి అనేది మాట్లాడిన తర్వాత సో, వన్స్ నేను ఈ రెండిటికి ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలనేది ఫైనల్‌లో చెప్తాను. సో, ఇప్పుడు పీసీఓడీ చూద్దాం. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని అంటాము. పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటాం. ఇవి 2 గూడా ఒకటేనండి. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. పీసీఓడీ అంటే ఏంటంటే జస్ట్ ఓవరీస్ మాత్రమే
మీకు దానిలో ఏదో సమ్ ఇంబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. ఏదో సమ్ ఇంబ్యాలెన్స్ కాదు, ఖచ్చితంగా ఆ ఓవరీస్ ప్రెషర్‌కి ఫీల్ అవ్వటం మూలంగా ఆ ఓవరీస్ ఎఫెక్ట్ అవుతాయి. పీసీఓఎస్ అనేది ఏమంటే ఓవరీస్‌తో పాటు మన మిగిలిన పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏంటి, పీసీఓడి అంటే జనరల్‌గా అందరూ చెప్పేది ఏంటంటే మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మీకు యాక్నే వస్తుంది, లేకపోతే మీకు పింపుల్స్ సారీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఇలాంటివి. పీసీఓడి, పీసీఓఎస్ 2 ఒకటేనండి, పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఒకటి ఓవరీస్‌ని ఎఫెక్ట్ చేస్తే రెండోది ఓవరీస్ ప్లస్ మిగతా పార్ట్స్‌ని కూడా ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అసలు ఈ పీసీఓడి ఎలా వర్క్ అంటే పీసీఓడి ఎలా ఫామ్ అవుతుంది మన బాడీలో, ఇది కూడా అంతే. అప్పటికప్పుడు ఏం కాదండి, ఇది కూడా టైం తీసుకుంటుంది. బాడీలో ఎనీ ప్రాబ్లమ్, ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్రాబ్లమ్, ఒక ఛాలెంజ్ ఏదైనా ఫేస్ చేస్తున్నాము అంటే అది ఆ రోజుకి ఆ రోజు రాదండి. చాలా రోజుల నుంచి డెఫిషియెంట్ ఉండటం మూలంగానే ఈ ప్రాబ్లంలోకి వస్తామన్నమాట. పీసీఓడి ప్రాబ్లం గురించి చూద్దాం. ఎట్లా ఫామ్ అవుతుంది బాడీలో అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు 2 ఓవరీస్ కనిపిస్తున్నాయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ 2 ఓవరీస్ ఉంటాయి. నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా గర్ల్ బేబీ పుట్టడంతోనే ఈ 2 ఓవరీస్‌తో పుడుతుంది. ఎవరికన్నా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉంటే మేబీ 1తో పుట్టొచ్చు. పుట్టడంతోనే మనం ఎగ్స్‌తో పుడతాము. మోర్ దాన్ 1-2 లాక్స్ ఎగ్స్ ఉంటాయి ఒక్కొక్క ఓవరీలో. సో ఎప్పుడైతే ఇది ఎవ్రీ మంత్ అండి. నేను ఇది మెన్‌స్ట్రువల్ సైకిల్ గురించి అంత ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. సో ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మిమ్మల్ని వాళ్ళు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మీకు పీరియడ్స్ ఎలా వస్తాయి అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి మళ్ళీ ఈ ప్రాబ్లమ్‌లోకి ఎలా వస్తారని చెప్తే మేబీ ఇట్ టేక్ మోర్ దాన్ 1 అవర్ టైమ్ అన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడి నుంచి అంటే బ్రీఫ్‌గా చెప్తానన్నమాట ఎలా ఫార్మ్ అవుతుంది అని చెప్పేసి. సో సేమ్ దీనికి కూడా అండి బ్రెయిన్ నుంచే సిగ్నల్స్ అందుతాయన్నమాట. సో పిట్యూటరీ ఏం చేస్తదంటే 2 హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది మీకు. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అంటాం, ఎల్‌హెచ్ అంటాం. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్‌హెచ్ హార్మోన్ అన్నమాట. ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది ఇట్స్ ఎ ఫీమేల్ సెక్స్ హార్మోన్, ఎల్‌హెచ్ అనేది ఇట్స్ ఎ మేల్ సెక్స్ హార్మోన్ అన్నమాట. సో ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ కలిసి ఏం చేస్తాయంటే ఎవ్రీ మంత్ మీకు పీరియడ్స్ రావాలంటే కొంత ఈ ఎగ్స్‌ని, మీ ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్‌ని కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని వాటిని ఫాలికల్స్‌ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మీకు 28 డేస్ సైకిల్‌లో అనుకోండి. ఫస్ట్ 14 డేస్‌ని ఎఫ్ఎస్హెచ్ సైకిల్ అంటాము. నెక్స్ట్ 14 డేస్‌ని ల్యూటియల్ ఫేజ్ అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఫేజ్ తీసుకుంటే ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ కలిసి కొన్ని ఎగ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఓవరీస్‌లో ఉన్న ఎగ్స్‌ని, ఎనీ ఓవరీలో ఏదో ఒక్క ఓవరీలో కొన్ని ఎగ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఫాలికల్స్‌ని స్టిమ్యులేట్ చేయడం స్టార్ట్ చేస్తదన్నమాట. సో 12th నుంచి 14 డేస్, నేను 28 డేస్ సైకిల్ చెప్తున్నా. 12th టు 14th మేబీ 10th టు 14 డేస్ లోపల ఏమవుతుందంటే దీంట్లో ఒక్క ఎగ్ మాత్రం డామినెంట్ ఫాలికల్ అవుతుంది. డామినెంట్ ఫాలికల్ అంటే అది ఇట్స్ అన్ అన్‌మెచ్యూర్డ్ ఎగ్, రెడీ టు కమ్ ఔట్ అన్నమాట. సో అది వచ్చి స్పెర్మ్‌తో కలిసి ఎయిదర్ ఫెర్టిలైజ్ అన్న అవుతుంది లేదా అన్‌ఫెర్టిలైజ్ అన్న అవుతుంది. సో దీనికి రెడీ చేస్తదన్నమాట. సో ఎప్పుడైతే ఈ డామినెంట్ ఫాలికల్ అనేది అవ్వాలి. కానీ ఆ రీజన్ ఏంటనేది తెలియకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మల్టిపుల్ ఎగ్స్‌లో నుంచి ఒక ఎగ్ డామినెంట్ ఫాలికల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ మల్టిపుల్ ఎగ్స్ ఏదైతే సెలెక్ట్ చేసుకుందో అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే గ్రో కాకుండా ఉండిపోతాయి. దాంట్లో ఏదో ఒకటి బయటకొచ్చి ఏమని చెప్పొచ్చు, నేను లీడర్, నేను బయటకు రావాల్సిన దాన్ని అని చెప్పవన్నమాట. అన్నీ కూడా సగం, సగం, సగం గ్రో అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది మీకు అయన్నీ కూడా వాటర్ ఫిల్డ్ ఫ్లూయిడ్ సాక్స్ అంటారు. అంటే లోపల అన్‌మెచ్యూర్డ్ ఎగ్స్ ఉండి పైన ఫాలికల్స్ ఉండి దాంట్లో వాటర్ ఫిల్ అవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని ఏమంటామంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం అన్నమాట. అంటే కాబట్టి ఎందుకంటే ఈ సైకిల్‌లో జరగట్లేదు. ఒకటి డామినెంట్ ఫాలికల్ అవ్వట్లేదు. అది రిలీజ్ అయ్యి అది ఫెర్టిలైజ్ ఆర్ అన్‌ఫెర్టిలైజ్ ఎగ్ కావట్లేదు. పీరియడ్స్ రావట్లేదు. అన్‌ఫెర్టిలైజ్ అయితే పీరియడ్స్ రావు. ఫెర్టిలైజ్ అయితే ప్రెగ్నెంట్ అవుతారు. ఇవి 2 జరగడం లేదు అంటే అవి లోపల ఓవరీస్‌లోనే సరిగ్గా ప్రాపర్‌గా ఫార్మ్ కావట్లేదు అనేది చెప్తుందన్నమాట. సో దీన్నే మనం పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం అన్నమాట. సో ఇలా జరగటానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్ అన్నాం చూడండి. దాంట్లో మేబీ కొన్ని టైమ్స్ ఒకటి ఎఫ్ఎస్హెచ్ అనేది ఫీమేల్ సెక్స్ హార్మోన్ అయితే ఎల్‌హెచ్ అనేది మేల్ సెక్స్ హార్మోన్స్ అన్నమాట. సో దీంట్లో ఒక అంటే జనరల్ మనకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. 1:1 రేషియోలో ఉండాలి అనుకోండి. మేబీ ఎల్‌హెచ్ హార్మోన్ అనేది అంటే మేల్ హార్మోన్ అనేది కొంచెం ఎక్కువగా రావచ్చన్నమాట. సో దానికి ఏంటి అనేది చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఈ రీజన్ అనేది అన్‌నోన్ అన్నమాట. ఇంకా దీనికి చాలా స్టడీస్ జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి పర్టిక్యులర్ రీజన్ ఏంటి అనేది తెలీదన్నమాట. సో ఒక్క రీజన్ మైట్ బి ఏమని చెప్పొచ్చంటే మేబీ మనము మన బాడీలో
రైట్ కాంపోజిషన్స్ లేకపోవటం మూలంగా, అంటే అన్‌హెల్తీ బాడీ కాంపోజిషన్స్ అంటాం కదా! అంటే రైట్ అమౌంట్‌లో ఫోలిక్ యాసిడ్ లేకపోవటం, రైట్ అమౌంట్స్‌లో ఐరన్ లేకపోవటం, రైట్ అమౌంట్స్‌లో కాల్షియం లేకపోవటం. సో, వీటి మూలంగా మెటబాలిజం ఎఫెక్ట్ అయ్యి మేబీ ఫ్యాట్ అనేది ఎక్కువ అవటం. ఎందుకంటే పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మీరు తీసుకుంటే అబ్డామిన్‌లో ఫ్యాట్ అనేది ఎక్కువగా చేరుతుంది. సో, ఆ ఫ్యాట్ ఎక్కువైనా కూడా ఏమవుతుందంటే నేను ఆబ్వియస్‌గా చెప్పాను. సో, మీకు ఇన్సులిన్ అనేది ఫ్యాట్ ఎక్కువయ్యే కొందికి మీ అబ్డామిన్‌లో ఇన్సులిన్ హార్మోన్ ఇదవుతుంది, రప్చర్ అవుతుంది. సో, దాంతో పాటు ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఒక్కటండి ఇవన్నీ కూడా మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఇవన్నీ కూడా స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ కూడా లిపిడ్ డిరైవ్డ్ హార్మోన్స్ అంటారు. అందుకనే మన బాడీలో ఫ్యాట్ ఎక్కువైతే దీని యొక్క క్వాంటిటీ కూడా మన బాడీలో పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో, స్ట్రెస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫీమేల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి. మేల్ హార్మోన్స్ అంటే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్స్ పెరుగుతాయి. సో దట్ ఇక్కడ ఏది జరుగుతుందో అందుకనే పీసీఓడీ అనేది మీరు లావ్ అయిన తర్వాత మీకు పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చిందా? లేదా పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మీరు లావ్ అయ్యారా అనేది అది చెప్పలేమనమాట. ఎందుకంటే డిపెండ్స్ కొంతమందికి. సో, దీనికి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నోన్ అండ్ అన్నోన్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. సో, దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. సింప్టమ్స్ చెప్తాను నేను ఫస్ట్ ఎలా ఉంటాయి అనేది. సో, దీనికి సింప్టమ్స్ తీసుకున్నామనుకోండి, ఫస్ట్ మీకు వెయిట్ గెయిన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను. వెయిట్ గెయిన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, సేమ్ హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, యాక్నే ఉంటుంది, ఫేషియల్ హెయిర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకంటే నేను చెప్పాను. అది 14 డేస్ సైకిల్‌లో అది ఫాలికల్ ఫార్మ్ అయ్యి ఎగ్ రిలీజ్ అయితే మీకు నెక్స్ట్ 14 డేస్‌లో అది ఓవ్యులేషన్ జరిగి మీకు పీరియడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో, ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే ఒక్క ఫాలికల్ ఏదో డామినెంట్ కావట్లేదు. సో, అది అయ్యేంత వరకు మన బాడీ వెయిట్ చేస్తదన్నమాట. సో, అప్పుడు మళ్ళీ మనకి పీరియడ్స్ వస్తాయి. సో, ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉండొచ్చు కొంతమందికి. లేకపోతే అస్సలు బ్లీడింగ్ ఉండకపోవచ్చు. సో, స్ట్రెస్ నేను అదే చెప్పాను. ఈ 2 కూడా మేల్, ఫీమేల్ అండ్ స్ట్రెస్ హార్మోన్స్ ఇవి 3 కూడా లిపిడ్ డిరైవ్డ్ హార్మోన్స్ అంటాం అన్నమాట. అంటే ఫ్యాట్ నుంచి డిరైవ్ అయ్యే హార్మోన్స్. సో, వన్స్ మీరు వెయిట్ గెయిన్ అయితే మీకు నెక్స్ట్ వచ్చేది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రావటం అనేది జరుగుతుంది. సో, కాజెస్ ఇందాక నేను చెప్పినట్టుగానేనండి. థైరాయిడ్‌కి ఏవైతే కాజెస్ చెప్పానో ఆల్మోస్ట్ ఎందుకు అంటే ఇవి హార్మోన్స్‌కి సంబంధించినయి కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సిమిలర్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను. ఒక హార్మోన్ ఫ్లక్చుయేట్ అయితే ఆల్మోస్ట్ వేరే వేరే హార్మోన్స్ మన బాడీలో ఉన్న అన్ని హార్మోన్స్ ఇన్సులిన్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లేకపోతే మేల్ హార్మోన్స్, టెస్టోస్టిరాన్ ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్ ఇవంతా కూడా ఒకదానికొకటి ఫ్లక్చుయేట్ అవ్వకుంటా వస్తాయన్నమాట. సో, దీని కాజెస్ చూస్తే ఏంటంటే సేమ్ జెనెటిక్స్, జీన్స్ పరంగా అనమాట. మదర్‌కి ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడీలో మీరు వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి సో, అది ఇన్సులిన్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటము, దాని ద్వారా ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోవటము. ఎందుకంటే సెల్స్ ఇంకా ఎక్కువగా తీసుకోలేకపోవటం. ఎందుకంటే అండి ఇన్సులిన్ అనేది ఇట్స్ ఎ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అనమాట. సో, ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అంటేనే కావాల్సినంత గ్లూకోజ్‌ని సెల్‌కి పంపించి ఏదైతే ఇన్సులిన్ మనకి బ్లడ్‌లో ఉండిపోతుందో దాన్ని తీసుకెళ్ళి ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ చేస్తుందన్నమాట ఇన్సులిన్ అనేది. సో, అందుకని ఇన్సులిన్ అనేది ఇట్స్ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అన్నారు. ప్లస్ సేమ్ స్ట్రెస్ కూడా అంటున్నాను. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువవుతుందో ఆబ్వియస్‌గా మనకి ఇవి కూడా నేను ఫ్యాట్ డిరైవ్డ్ హార్మోన్స్ కాబట్టి ఇలా వచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఏంటి దీనికి సొల్యూషన్స్ ఏంటి? సో, ఇప్పుడు ఇవి కనిపించినాయి కదండీ! ఇప్పుడు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్‌లో దేనికి లీడ్ చేస్తుంది? ఇందాక నేను చెప్పినట్టుగా చిన్న చిన్నగానే మీకు సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో, అవి లాంగ్ టర్మ్‌లో ఎలా మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి అంటే సేమ్ మళ్ళీ గూడా ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వెయిట్ గెయిన్ అయిపోతారనమాట బాగా. సో, ఇక్కడ ఏం చేస్తారంటే అండి ఎవ్వరైనా వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే వెయిట్ గెయిన్ అవుతున్నాము అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రాష్ డైట్స్ అనేవి చేస్తారనమాట. అంటే థైరాయిడ్‌కి గూడా అండి క్రాష్ డైట్స్ ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా థైరాయిడ్‌కి కూడా థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు నాట్ ఈవెన్ థైరాయిడ్ ఎనీవన్. సో, ఏం చేస్తాము అంటే లిక్విడ్ డైట్ అని, ఫ్రూట్ డైట్ అని, వెజిటబుల్ డైట్ అని ఒకరోజు రకరకాలుగా చేస్తాం. లేకపోతే క్వాంటిటీని తగ్గిచ్చేస్తాం. అంటే ఏంటి 2 ఇడ్లీలు తిని ఒక్క జ్యూస్ తాగానండి. మళ్ళీ నేనేం తినలేదు. మళ్ళీ రేపే తింటానండి అని చెప్పి. అంటే ఒకసారి ఆలోచించండి. ఆహ్ లో క్యాలరీ డైట్ తీసుకుంటున్నారు. అంటే ఏంటి? జనరల్‌గా థైరాయిడ్‌కి ఎప్పుడైనా కూడా మనకి థైరాయిడ్ కావచ్చు, ఎనీ హార్మోన్ బ్యాలెన్స్ కావాలంటే హై క్యాలరీ డైట్ కావాలి. అంటే హై క్యాలరీ డైట్ దేని నుంచి తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. అంటే గుడ్ కార్బ్స్, గుడ్ ఫ్యాట్స్, గుడ్ ప్రోటీన్స్ దాని నుంచి తీసుకుంటున్నారా? లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి తీసుకుంటున్నారా?
సో ఎప్పుడైతే ప్రాసెస్ ఫుడ్ నుంచి తీసుకుంటారో బాడీలో ఏమవుతాయంటే సాల్ట్ లెవెల్స్ పెరుగుతాయి, అయోడిన్ లెవెల్స్ పెరుగుతాయి, లేకపోతే పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి. దీని మూలంగా కిడ్నీ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉందనుకోండి, మీరు హై క్యాలరీ తీసుకోవాలి. హై క్యాలరీ డైట్ అది కూడా మీకు మంచిగా అన్‌ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి వచ్చే ఫుడ్ అయి ఉండాలి. అంటే మీరు ప్లేట్‌లో ఏం తింటున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు? హోల్ గ్రెయిన్స్ తింటున్నారా? అలాంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి మనం చేయకుండా ఏం చేస్తామంటే రకరకాల డైట్స్‌ని వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు. ఎందుకంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి ఉంటుందండి. ఎప్పుడు కూడా లో క్యాలరీ డైట్ ఏం చేస్తదంటే మన థైరాయిడ్ దానికి తగ్గి బ్రేక్ డౌన్ చేయాల్సొస్తది. అంటే ఏమవుతది వన్స్ మీరు ఆహ్, వెయిట్ గెయిన్ అంటే వెయిట్ స్టాప్ అంటే మీరు వన్స్ మీరు ఆ డైట్ ఆపేసారనుకోండి, ఆటోమేటిక్‌గా ఏం చేస్తాము? మళ్ళీ బాగా పెంచుతాము బాడీ. ఆటోమేటిక్‌గా దాన్ని మ్యాచ్ చేసేదానికి ఆటోమేటిక్‌గా ఏమవుతది? దాన్ని కూడా పెంచాలి. సో, మెటబాలిజం అనేది పడిపోతుందనమాట చానా వరకు. అందుకనే వెయిట్ గెయిన్ అయినప్పుడు చాలా ప్రాపర్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళతో మీరు కూర్చొని ఎలాంటి డైట్ తీసుకోవాలి? సో, ఎందుకు చేయాలి? ఎప్పుడు కూడా హై క్యాలరీ డైట్ విత్ అన్‌ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి వచ్చిన హై క్యాలరీ డైట్. మీరది గుర్తుపెట్టుకోండి. నేను హై క్యాలరీ డైట్ అన్నాను కదా అని చెప్పి అదొక్కటే గుర్తుపెట్టుకోవద్దండి. హై క్యాలరీ డైట్ అనంగానే బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవంతా కూడా హై క్యాలరీ డైట్. కానీ నేను అన్‌ప్రాసెస్డ్ ఫుడ్స్‌లోంచి వచ్చిన హై క్యాలరీ డైట్ చెప్తున్నాను. సో దట్ దానికి దాన్ని బ్రేక్ డౌన్ చేసేదానికి మీ థైరాయిడ్ అనేది చాలా హై లెవెల్స్‌లో ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మెటబాలిజం అనేది బ్రేక్ డౌన్ అనేది బాగా జరిగి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వటం అనేది ఉంటుందన్నమాట. సో, అందుకనే చూడండి ఈ ఒక్కసారి మనము ఈ ప్రాబ్లమ్స్‌తో వెయిట్ గెయిన్ అయ్యామనుకోండి, నిదానంగా దేనిలోకెళ్తది మన బాడీ వెయిట్ అంతా కూడా అంటే లాంగ్ టర్మ్‌లో మీకు వెయిట్ గెయిన్ అన్నారు ఓకే. చాలా మంది చెప్తారు. నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. ఇప్పటివరకైతే ఏం లేదు ఇంకా తర్వాత ఏముంటాయో నాకు తెలీదని. ఇప్పుడు ఏమి ఉండవండి. కానీ మీ బాడీ వెయిట్ డబుల్ ద పెరిగిపోయింది. మీరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ మీ బాడీలో ఆ వెయిట్ ఏదండి మోసేది? మీ నీస్ మోస్తాయి. అంటే మీ మోకాళ్ళు మోస్తాయి. అంటే మీ మోకాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువవుతుంది. సో దట్ అది ఎక్కడి వరకు వెళ్తుందండి? నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ వరకు వెళ్తుంది. వన్స్ మీరు నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్నారనుకోండి, అప్పుడు కూడా మనం గెట్ ఆన్ అవుతామా? ఎనీ ఫారెన్ బాడీ ఈస్ ఎ ఫారెన్ బాడీ. సో దాన్ని మనం ఏమి చేయలేమనమాట. సో, అందుకనే వెయిట్ గెయిన్ అయితే మీ లిపిడ్ లెవెల్స్‌ని చెక్ చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే దాంట్లో ఎల్‌డిఎల్ కొలెస్టరాల్ ఎక్కువ ఉన్నిందనుకోండి, ఆబ్వియస్‌గా వెయిట్ గెయిన్ అయినప్పుడు అదంతా కూడా ఫుడ్ నుంచే వస్తదండి. చాలా మంది చెప్తారు, "నేను అస్సలు ఫుడ్ తిననండి కానీ చానా వెయిట్." అదే ప్రాబ్లమ్. ఎందుకంటే మెటబాలిజం పడిపోయింది కాబట్టి మీకు బ్రేక్ డౌన్ పడిపోయింది. మీరు తినే ఆ కొద్దిగా కూడా ఫ్యాట్‌గా కన్వర్ట్ అయిపోతుంది. సో, మీరు తీసుకునే ఫుడ్‌లో హై క్యాలరీ ఫుడ్ విత్ అన్‌ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది ఉండాలన్నమాట. సో, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అండి. ఈ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా మందిని చూస్తా ఉంటాం అనమాట. సో, అది ఇందాక నేను సెషన్ స్టార్ట్ చేసే ముందల కూడా చెప్పాను. ఈ పీసీఓడి, పీసీఓఎస్ కూడా ఎప్పుడు ఐడెంటిఫై అవుతుందంటే మనము వన్స్ మన పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు కన్సీవ్ కాలేకపోతున్నాము. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏముండవు. అవి కూడా బానే ఉంటాయి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి కూడా చెప్తారనమాట. సో, ఈ పీసీఓడి వచ్చేదానికి పర్టిక్యులర్ రీజన్ అనేదైతే ఏం లేదండి. మనకి ఎందుకంటే ఎగ్‌లో క్వాలిటీ లేకపోవటం కావచ్చు, లేకపోతే ఎగ్ సరిగ్గా ఫార్మ్ కాలేకపోవటం కావచ్చు, లేకపోతే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం కావచ్చు, మన బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా కావచ్చు, ఇది వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, అందుకనే దీంట్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా మేజర్ పార్ట్ అండి. నేను ఇందాక చెప్పాను. ఎప్పుడు మీరు 1-12 ఇయర్స్‌లో చానా ప్లస్ 13-25 ఏజ్ చూడండి. ఎంత స్ట్రెస్ లెవెల్స్, చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లల టైంకొచ్చేసరికి ఒకసారి ఆలోచించండి. ఆ 10, 12 ఇయర్స్ గూడా ఆల్‌మోస్ట్ మనం అసలు బాడీ మీద ఫోకస్ చేయము. హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటాం. జంక్ ఫుడ్ మీద ఎక్కువగా వెళ్తాము. ఆహ్, ఎప్పుడు గూడా అంటే ప్రాపర్ టైమింగ్స్‌కి నిద్ర ఉండదు. ఇప్పుడు 10థ్ ఎగ్జామ్స్ అయినా, 12థ్ ఎగ్జామ్స్ అయినా నైట్ 12 వరకు అంటే ప్రాపర్ స్లీప్స్ గూడా ఉండవనమాట. మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఏవి కూడా ప్రాపర్‌గా ఉండకపోవడం అనేది జరుగుతుంది. సో దట్ మీరు ఫుడ్‌లో ఏమైతే తీసుకుంటున్నారో ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా అబ్జార్ప్షన్ అనేది ఉండదనమాట. సో, ఈ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్‌కి జనరల్‌గా కన్వెన్షనల్‌గా ఇంకా ఏం ట్రీట్ చేస్తారు చెప్పండి? వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో, వాళ్ళకి దానికి ఏం చేయాలి? ప్రాపర్‌గా రెగ్యులర్ పీరియడ్స్ రావాలి. సో, వాళ్ళకి దానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి కొన్ని ఇస్తారు. సో, వీళ్ళకి ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉంటారు. కొంతమంది డయాబెటిక్ కూడా అయిపోతారు. సో, వాళ్ళకి ఏం చేస్తారు? యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇస్తారు. యాంటీ ఆండ్రోజన్ ఎందుకంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినవి. ఎంత అంటే ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. నోన్ ఫ్యాక్టర్స్ అంటాము, అన్నోన్ ఫ్యాక్టర్స్ అంటాము.
అన్నోన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ అన్నమాట. నోన్ ఫ్యాక్టర్స్ అనేవి అంటే అన్నోన్ అంటే అవి మనకు తెలీదు. మనం వాటిని చూడలేదు, కళ్ళారా చూడలేదు, టచ్ కూడా చేయలేదు. కానీ నోన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే మనం కళ్ళతో చూస్తాం. మన బాడీ వెయిట్ కావచ్చు, లేకపోతే మన హెయిర్ ఊడిపోవడం కావచ్చు, ఇలాంటివి. సో ఎప్పుడైతే నోన్ ట్రీట్మెంట్స్‌ని మనం చేయగలిగితే, ఎందుకంటే న్యూట్రిషన్ లాస్ వల్లనే ఇవన్నీ జరుగుతాయి. సో నోన్ కాజెస్‌ని గనక ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా లోపల ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా ప్రాపర్ వేలో రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ కూడా దే ఆర్ ప్రోటీన్ బేస్డ్ అన్నమాట. మీరు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారనే దానిపైనే డిసైడ్ అయ్యి ఉంటుంది. సో మరి ఆల్టర్‌నేటివ్ ఏంటి? సరే ఇప్పుడు డాక్టర్స్‌ని ఇక్కడ తప్పు పట్టడం అనేది ఏమి లేదండి. ఎందుకంటే వాళ్ళు చదివిందంతా కూడా ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి ఎఫెక్ట్‌ని ట్రీట్ చేసేదానికి, ఎఫెక్ట్‌ని చాలా బాగా ట్రీట్ చేసేదానికి వాళ్ళు ట్రైన్ అవుతారు. వాళ్ళు చదివే 15, 20 ఇయర్స్ టైమ్ కూడా ఇప్పుడు మీకు పూర్తిగా మోకాళ్ళు అరిగిపోయినాయి. సో మిమ్మల్ని ఏం చేయాలి? నడిపించాలి ఎట్లో గొట్ట. సో అది నడిపించాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా సర్జరీ అనేది చేయాలి. సో దాంట్లో వాళ్ళు ఎక్స్‌పర్ట్ కాదు అనుకోండి, మనం ఎలా నడవగలుగుతాం? నడవలేం. కానీ ఒక్కటేంటంటే అక్కడ వరకు తీసుకెళ్ళింది అసలెందుకు? ఏ సమస్యతో స్టార్ట్ అయ్యింది? ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది. ఓకే. మన పేరెంట్స్ కంటే అంత తెలీదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ 20 ఇయర్స్ నుంచి చూసుకుంటే అందరం గూడా చదువుకున్నాం. అందరూ కూడా కొద్దో గొప్పో నాలెడ్జ్ ఉంది. సో కొద్దిగా లైఫ్‌లో చేంజెస్ తీసుకురాగలిగితే నెక్స్ట్ ఏమంటారు నెక్స్ట్ తరం ఏదైతే ఉంటుందో వాళ్ళకి మంచి ఆరోగ్యం అనేది ఇవ్వగలుగుతాం అన్నమాట. సో దీనికి ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్స్ ఏంటి? సో కన్వెన్షనల్ వేలో జస్ట్ ఎఫెక్ట్‌కి ట్రీట్ చేస్తారు. సో రూట్ కాజ్ మీదైతే డిపెండ్ అయి ఉంటదన్నమాట. సో 4 పిల్లర్స్ అంటారండి జనరల్‌గా ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చేసేసి, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటే తగ్గిపోరండి. అన్నీ కూడా ప్రాపర్‌గా ఉండాలి లైఫ్‌లో. సో ఏంటి ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ మోస్ట్ థింగ్ అండి. ఇప్పుడు మన బాడీ వెయిట్ వస్తాంది అంటే దాంట్లో 20% ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎందుకంటే ప్రాపర్‌గా చిన్నప్పటి నుంచి ఎనీ స్కూల్ అంటే మీరు చదివే పిల్లల స్కూల్‌లో ఒకసారి చూడండి. ఎంత ఎక్సర్సైజ్ ఇస్తున్నారు. అసలు ఆ ఎక్సర్సైజ్ అనే పదం వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ మూలంగా ఏమంటే న్యూట్రియంట్స్ అనేవి బాగా అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ ఏర్పడుతుంది. ఆల్మోస్ట్ మీకు చెప్పాలంటే. సో మజిల్స్ మధ్యన వీక్‌నెస్ పోతుంది. ఇలాంటివన్నీ కూడా ఎక్సర్సైజ్ ద్వారా చేసుకోవచ్చనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మైండ్ సెట్ అండి. ప్రాపర్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ అది నేను దాని గురించి చెప్పను. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ అనమాట. ఎందుకు అంటే మైండ్ సెట్ అంటే ఇప్పుడు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటాము. సో మీరు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. మీరు ట్రైన్ అయ్యే విధానం బట్టి ఉంటుందన్నమాట. సో పీస్‌ఫుల్‌గా ఆలోచించగలగాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మీ మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏమంటే స్లీప్. చానా అండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే స్లీప్ అన్నమాట. ఎందుకు అంటున్నానంటే అండి, మీరు డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైతే డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు మీ బాడీ కొన్ని హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది. సో అది ఏం చేస్తదంటే మీరు డీప్ స్లీప్‌లోకెళ్ళిన తర్వాత మీ బాడీ ఏమైతే న్యూట్రియంట్స్ అబ్జార్బ్ చేసుకుంటుందో అంటే బ్లడ్ స్ట్రీమ్‌లో ఉంటాయో అవంతా కూడా ప్రాపర్‌గా సెల్ అబ్జార్బ్ చేసుకొని సెల్ ఏమన్నా రికవర్ అవ్వాలన్నా, ఏదైనా ప్రాబ్లమ్ ఉండి రిపేర్ అవ్వాలన్నా, సెల్ గ్రో కావాలన్నా కూడా బాగా అబ్జార్ప్షన్‌కి బాగా యూజ్ అవుతుందనమాట. సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నిద్రపోయినప్పుడు కూడా మనం ఎంత పీస్‌ఫుల్‌గా నిద్రపోతే అంత మనకి అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అండి. ఎందుకంటే వీళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకు? నిద్ర సరిగ్గా రాదు. సో ఈ మూడ్ స్వింగ్స్‌ని అప్పటికప్పుడు మనము ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎక్కువ కోపంతో స్టార్ట్ అవుతది. మనకేదైనా కోపం వచ్చిందనుకోండి ఏమంటారు? బీపీ చెక్ చేసుకో అంటారు. సో బీపీ అనేది కాదు. చెక్ చేసుకోవాల్సింది మీ బాడీలో మీ హార్మోన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో దట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్లీప్‌ని రైట్‌గా పెట్టుకోవడం. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ దగ్గర, ఈ కోపం దగ్గర మనం ఎఫెక్ట్ అయినామనుకోండి, లైట్ తీసుకున్నామనుకోండి, అది తర్వాత డిప్రెషన్ ప్రాబ్లమ్‌లోకి వెళ్ళటం అనేది జరుగుతుందన్నమాట. సో డిప్రెషన్ లెవెల్. అప్పుడు మనకి వైటమిన్ డీస్ చెక్ చేయటము ఇలాంటివి. వన్స్ మనకొచ్చిన తర్వాత దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం బాగా నేర్చుకున్నాం. కానీ అది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ద లాస్ట్ థింగ్ అండి. ఎక్సర్సైజ్ ఉంది, స్లీప్ ఉంది, మైండ్ సెట్ ఉంది. ఇంకేం కావాలంటే రైట్ న్యూట్రిషన్ కావాలి. రైట్ న్యూట్రిషన్ కావాలి అంటే ఒక్కసారి ఆలోచించండి. ఏం ఫుడ్ తీసుకుంటున్నాం మనం? న్యూట్రిషన్ పరంగా అందరికీ తెలుసండి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. మనకు చాలా మంది న్యూట్రిషనిస్టులు తెలుసు. చాలా మంది డైటీషియన్స్ తెలుసు. చాలా మంది డాక్టర్స్ తెలుసు. అందరికీ కూడా అందరికీ కూడా అందరూ చెప్తారు. ఏం తినాలి? ఏం తినకూడదు?
అనేది మాత్రమే చెప్తారు. కానీ ఏ టైమింగ్స్‌లో తినాలి, ఏ బాడీకి ఏది ఇంపార్టెంట్ అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే అండి ఇప్పుడు ఈ న్యూట్రిషన్ పరంగా చెప్తే ఒక్కసారి హ్మ్. మన డైట్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ న్యూట్రిషన్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో, అసలు ఫస్ట్ మన డైట్ ఎలా ఉందనేది చూద్దాం. ఎందుకంటే మనం మామూలుగా డైట్ ఎలా ఉంటుందండి, మనందరం కూడా ఆహ్, ఈ డైట్‌ని ఎక్కువగా తీసుకుంటాం. అవునా? పొద్దున్న లేవంగానే దోస. ఇప్పుడు ఒకసారి దీంట్లో ఎవరికన్నా అవగాహన ఉంటే ఒకసారి గబగబా చెక్ చేసుకోండి. మీరు తినే దాంట్లో గుడ్ కార్బోహైడ్రేట్స్ ఏమన్నా ఉన్నాయా? గుడ్ ఫ్యాట్స్ ఏమన్నా ఉన్నాయా? అంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్. చూడండి చిప్స్, ఐస్ క్రీము, నోరు ఊరుతుంది ఐస్ క్రీమ్ చూస్తాంటే. మంచిగా డ్రింక్స్, అసలు కింద ఏమంటారు చీతోస్ ఇలాంటివి, సమోసా, దీంట్లో ఏది చూసినా ఇప్పుడు ఇలా ఈ మీటింగ్ జరుగుతా ఉండగా కూడా కొంతమంది వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి ఏదో ఒకటి పిక్ చేసుకొని నోట్లో వేసుకొని ఉంటారు. అంత టెంప్టింగ్ గా ఉంది కదండి. సో అంటే మన డైట్ లో ఏముందనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. జనరల్ గా ఏం చెప్తారండి, కలర్ యువర్ డైట్ అంటారు. ఎవ్వరు చెప్పినా, ఇందాక నేను చెప్పినట్టుగా ఏ న్యూట్రిషనిస్ట్ చెప్పినా, ఏ డైటీషియన్ చెప్పినా, ఎవ్వరు చెప్పినా కూడా మీ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉండాలి అని చెప్తారు. అసలు ఎందుకు డిఫరెంట్ టైప్స్ తినాలి? ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఎందుకు డిఫరెంట్ టైప్స్ తీసుకోవాలి, డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి? ఇక్కడ ఉంది రెడ్ ఉంది, బ్లూ ఉంది, ఆరెంజ్ ఉంది, ఇది తింటే బి వస్తది, ఇది తింటే సి వస్తది, ఇది తింటే ఇలా అంటారు. కానీ ఎందుకు డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి అంటే ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రోటీన్ ఉంది అనుకోండి. ఒక ప్రోటీన్ ఫార్మ్ కావాలంటే 22 అమైనో యాసిడ్స్ కావాలి. మనం జనరల్‌గా ఏం చేస్తామంటే ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ తింటాము. నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే తింటున్నానండి. ఇప్పుడు కూడా ఇలానే తింటాను. మార్నింగ్ దోస, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం టీ, నైట్ మళ్ళీ అన్నం తింటా. ఇంతే. కానీ ఎందుకు డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి? ఎందుకు డిఫరెంట్ డైట్స్ తీసుకోవాలి అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటీన్. ప్రోటీన్ తీసుకుందాం. దాంట్లో ఒక ప్రోటీన్ కావాలంటే మనకి 22 అమైనో యాసిడ్స్ కావాలి. ఒకసారి 22 అమైనో యాసిడ్స్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. 22లో 13 వచ్చి మన బాడీ ప్రిపేర్ చేసుకుంటే 9 వచ్చి మనకి బయట నుంచి రావాలి. తినే ఫుడ్స్ నుంచి రావాలి. సో, ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ప్రాపర్‌గా వస్తేనే మన బాడీలో ఉన్న 13 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్‌తో కలిపి మనకి ప్రోటీన్ అనేది ఫార్మ్ అవుతుంది. మరి అలాంటిది ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కోసము తినే డైట్‌లో ఎగ్‌లో వచ్చేస్తదంటే మనందరికి తెలుసు. ఎగ్ తింటే ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ తినాలి. సో, ఎగ్ ఒక్కటి తింటే ప్రోటీన్ రాదండి. 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కావాలంటే దానికి కూడా కొన్ని ఉంటాయి. కొన్ని రకాల ఫుడ్స్ తినాలి. ఒక్కొక్క అమైనో యాసిడ్ ఒక్కొక్క దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఇంకొక దాంట్లో తక్కువ ఉంటుంది. సో, అందుకని అంటే ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంతా ఒక ఫుడ్‌లో ఉండదండి. డిఫరెంట్ ఫుడ్స్‌లో ఉంటాయి. సో, ఆ ఫుడ్స్ నుంచి కనుక తీసుకోగలిగితే మనకి ప్రోటీన్ ఫార్మ్ అవ్వడం అనేది బావుంటుందనమాట. దీంట్లో ప్రోటీన్ ఉంది కాబట్టి ఇదే ప్రోటీన్ తింటం అనేది కాదండి. ప్రోటీన్ తయారు కావాలంటే ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కావాలి. అవి కావాలి అంటే సింగిల్ సోర్సెస్ నుంచి రావండి. నేను మా అబ్బాయికి రోజు గుడ్డు పెడతానండి. ప్రోటీన్ ఏం తింటారంటే గుడ్డు పెడతానండి. గుడ్డులో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ రావు. ఏదో ఒకటో, రెండో, మూడో, నాలుగో వస్తాయి. మిగతావి ఇంకొక డైట్‌లోంచి మనం తెచ్చుకోవాలి. అప్పుడే మనకి ప్రోటీన్ అనేది ఫుల్‌ఫిల్ అవుతది మన బాడీలో. అందుకనే కలర్ యువర్ డైట్ అంటారు. అంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మీరు ట్రై చేయాలి అంటారు. ఇప్పుడు ఒకసారి చూసారనుకోండి, మన ఫోర్ ఫాదర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్‌ని మెయింటైన్ చేశారు. అంటే ఏంటి క్వాంటిటీ కూడా బాగా తినేవాళ్ళు. కానీ దానికి తగ్గ ఎక్సర్‌సైజ్ ఉంటది. క్వాంటిటీ కూడా బానే ఉండేది. కానీ ఏ క్వాంటిటీ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అనేది వాళ్ళు ఏం తీసుకోలేదండి. అంతా కూడా హోల్ గ్రెయిన్స్ నుంచి తీసుకోవడం అనేది ఎక్కువ ఉండేది. సో, వాళ్ళకి గుడ్ కార్బోహైడ్రేట్స్ వచ్చేవి. సో, క్వాంటిటీ ఎక్కువ తీసుకునేవాళ్ళు. క్వాలిటీ కూడా ఎక్కువ తీసుకునేవాళ్ళు. క్వాలిటీ అంటే ఏంటి? సో, పెస్టిసైడ్స్ లేవు. ఫెర్టిలైజర్ ఏమి కూడా లేవు. ఇలాంటివి ఏమి కూడా పొల్యూషన్ లేదు. ఏమీ లేదు. వాళ్ళ వాళ్ళ ఇంట్లో పండేవి ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్‌లు లేవు. స్టోరేజ్ లేదు. ప్రాసెస్డ్ లేదు. ఏమీ లేదు. ఈవెన్ ఆయిల్స్ కూడా చెక్ చేసుకోండి. మీరు రిఫైన్డ్ వాడుతున్నారా? అన్‌రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారా అనేది. ఎందుకంటే మన బాడీలో అన్నీ ఉండాలి అంటే న్యూట్రిషన్ పరంగా అన్నీ ఉండాలి అంటే ఏదో ఎగ్ తింటేనో లేకపోతే ఇంకోటేదో తింటేనో అన్నీ బ్యాలెన్స్ కావండి. తినే ప్రతి ఒక్క ఐటెమ్‌లోనూ అది 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 ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం, దాంట్లో ఎట్లాంటి కార్బ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ప్రోటీన్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఫ్యాట్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకొకటండి, ఇప్పుడు మన ఇంట్లోనే మనం ఒక 4 మెంబర్స్ ఉన్నామనుకోండి. 4కి 4 డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. సో, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ యూనిక్ అన్నమాట. సో, అందరికీ కలిపి మనం ఒకటే తయారు చేసుకొని తింటాం. వీళ్ళకి ఇది, వాళ్ళకిది, వీళ్ళకిది. అంటిల్ అన్‌లెస్ వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది. వీళ్ళకి ఆయిల్ తగ్గించమన్నారు. సో, ఉప్పు తగ్గించాలి. సంథింగ్ ఇట్లాంటివి తప్పించి
ఏదైనా వచ్చిన తర్వాత ఏదోటి తగ్గించి తినాలనేది తెలుసు కానీ అది రాకుండా ఉండాలి అంటే ఏది ప్రాపర్ రేషియోస్లో రావాలి అనేది మనం థింక్ చేస్తున్నామా, అది ఒక్కసారి థింక్ చేయండి. ఎందుకంటే మన డైట్లో, మనం తినే డైట్లో ఇప్పుడు మీరు వెయిట్ లూజ్ అవ్వాలన్నా, మీకు డయాబెటీస్ రివర్స్ చేయాలన్నా, థైరాయిడ్ రివర్స్ చేయాలన్నా, ప్రతి ఒక్కటి కూడా మనం ఎంత న్యూట్రియన్స్ తీసుకుంటున్నాం, మన ప్లేట్లో ఎంత న్యూట్రియన్స్ ఉంటున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని డిఫరెంట్ సోర్సెస్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అండి మనం తీసుకునే దాంట్లో. అంటే ఇప్పుడు హోల్ కార్బ్స్ కావచ్చు, నేను వాటి గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదండి. సో మేబీ మీకు అర్థమవుతుంది, ఎందుకంటే అన్ని కూడా హోల్ ఫుడ్స్ అండి. ఎక్కడ కూడా మీకు ప్రాసెస్డ్ చూడంగానే టెంప్టింగ్ అనిపించదు తినాలి అని చెప్పి. మీకు టెంప్టింగ్గా మీకు టంగ్కి చాలా టేస్టీ అనిపించిందంటే అది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే దాంట్లో మంచి అంటే బాగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మళ్ళీ మంచి అంటే గుడ్ అనుకుంటారు. సో అంటే కార్బోహైడ్రేట్స్ అనేది చాలా హైగా ఉంటుంది. సో మీరు ప్లేట్లో పెట్టుకునే దాంట్లో మీరు డైట్ చేయాలన్నా కూడా ఒక్కటి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏమంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఏముంది, ఆ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు తీసుకునే దాంట్లో. నేను ప్రోటీన్ ఎక్కువ ఉంది లేకపోతే కార్బోహైడ్రేట్స్ మంచిగా తీసుకోండి అంటే బిస్కెట్ చాక్లెట్ తీసుకోవడం కాదండి. ఇలాంటి హోల్ ఫుడ్స్ అంటే రిఫైన్ చేసిన ఫ్లోర్స్ తీసుకోకూడదు. చాలా మంది అంటారు నేను బ్రెడ్ 2 ఎగ్స్ తింటానండి మార్నింగ్. బ్రెడ్ ఏం యూజ్ చేస్తున్నారు, మైదా యూజ్ చేస్తున్నారు. మన ఫోర్ ఫాదర్స్ ఎవ్వరు మైదా తినలేదు. సో వాళ్ళెవరు అలాంటి ఫుడ్స్ అనేది తెలియదు. సో మనం కొత్తగా అవి నేర్చుకొని మనం తింటున్నాం. సో వైటమిన్ ఏ లెవెల్స్, ఎందుకంటే మీకు ఇందాక థైరాయిడ్ కూడా చెప్పాను. థైరాయిడ్ హార్మోన్స్ ప్రాపర్గా మీకు ఫామ్ కావాలి అంటే T4 T3 అన్ని సరిగ్గా, కాల్సిటోనిన్ అని కాల్షియం ఇవన్నీ రైట్గా ఫామ్ కావాలి అంటే మీకు అయోడిన్ అనేది కావాలి ఎసెన్షియల్. ఇంకా ఏం చెప్తారు, టైరోజిన్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ కావాలి. అదొక్కటే బ్యాలెన్స్ చేయలేదు కాబట్టి మళ్ళీ దాంతోపాటు ఎసెన్షియల్ కావాలి, వైటమిన్ B6 కావాలి, సి కావాలి, ఇంకా మీకు ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, ఐరన్ కావాలి, జింక్, ఇలా క్రోమియం, ఇలాంటివన్నీ కూడా కావాలి. సో ఇలాంటి బ్యాలెన్స్ చేసే ఫుడ్ మనం తింటున్నామా లేదా సో అనేది చెక్ చేసుకోండి. సో మీకు అనిపించవచ్చు సో ఎలా మరి మేము ఎలా హెల్ప్ చేస్తాం. సెషన్ బాగుందండి. సో థైరాయిడ్ ఎలా వస్తుంది అనేది చెప్పారు, ఏం న్యూట్రియం డెఫిషియన్సీతో ఎలా వస్తుందని చెప్పారు. సో పీసీఓడి ఎలా వస్తుంది, దానికి ఏం న్యూట్రిషన్, సో మేమేం చేస్తాము, సో మీరేం చేస్తారు. ఇప్పుడు మాకు పలానా ఇప్పుడు మరి మాకు ఎట్లా మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే సో ఏం చేస్తాం జనరల్గా అంటే నేనేం డాక్టర్ని కాదండి. సో మేమేం చేస్తాము అంటే ఫస్ట్ మీ ప్రాబ్లంకి ఉన్న రూట్ కాజ్ని ఏంటి అనేది మేము అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో మేము అర్థం చేసుకున్న తర్వాత అది మీకు అర్థమయ్యేలాగా చేయాలి మేము. ఎందుకు అంటే ఎవ్రీడే మీ ఇంట్లో మీరు మాత్రమే ఉంటారు, మేము ఉండం. సో మీరు దాంట్లో ట్రైన్ అయితేనే, లేకపోతే మీకు దాంట్లో అవేర్నెస్ కలిగితేనే మీ బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయనేది మీరు చూసుకోగలిగితేనే దానికి తగ్గ ఫుడ్స్, డైట్స్ అనేది తీసుకోగలుగుతారు. సో ఇట్స్ ఎ జర్నీ అండి. 3 to 6 months టైం పడుతుంది. ఇప్పుడు మీకు థైరాయిడ్ ఉన్నా, పీసీఓడి ఉన్నా దాన్ని ఓవర్కమ్ కావాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. ప్లస్ దీంతో పాటు ఈ న్యూట్రియన్స్, ఎందుకంటే చాలా వరకు న్యూట్రియన్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. వన్స్ ఈ ప్రాబ్లం వచ్చేసిన తర్వాత న్యూట్రియన్స్ అనేవి చాలా ఎక్కువగా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే థైరాయిడ్, పీసీఓడి వాళ్ళ సమస్యలను బట్టి, ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఆ సమస్య ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎంత క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ వాళ్ళు తింటున్నారు అనేది ఇంపార్టెంట్, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీడే ఇది ఎట్లా అంటే మేము అర్థం చేపించుకుని మీకు అర్థం చేపించి సో మీ లైఫ్ని మీరు చార్జ్ తీసుకునేలాగా నెక్స్ట్ 3 to 6 months టైం కూడా పట్టొచ్చు అనమాట. సో దీంతో పాటు కొంతమందికి ఎసెన్షియల్ కొన్ని, ఎందుకంటే న్యూట్రియన్స్ ఉన్నవి సరిపోవు కాబట్టి మనం తీసుకుంటున్న ఫుడ్. ఇక్కడ ఒకటి నేను మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్లో మనకు కావాల్సిన న్యూట్రియన్స్ వచ్చి ఉంటుంటే ఇప్పుడు మనకి ఈ సమస్య ఉండకూడదు, వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోకుండా స్టిల్ ఎందుకు ఉనింది అంటే ఓన్లీ డైట్ ఒకటే కాదండి, ఆ డైట్లో కూడా మీరు ఏ న్యూట్రియన్స్ తీసుకుంటున్నారు, ఎంత ఆ న్యూట్రియన్స్ వాల్యూ ఎంత ఉనింది, అవి ఏ టైమింగ్స్లో తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మన అందరికీ ప్రాబ్లం ఏంటంటే అండి అన్ని ఏం తీసుకోవాలో తెలుసు కానీ ఏ టైమింగ్స్లో తీసుకోవాలనేది తెలియదు అనమాట. సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనేది తెలియదు, ఎంత క్వాలిటీవి తీసుకోవాలనేది తెలియదు. సో వీ ట్రైన్ అనమాట అలాంటి వాటిలో. ప్లస్ అందరికీ కూడా ఓన్లీ ఈ న్యూట్రియన్స్తో పాటు కొంతమందికి డిపెండ్స్ ఆన్ దర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఎసెన్షియల్ సప్లిమెంట్స్ కూడా మేము రికమెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు సప్లిమెంట్స్ అనేది చూసుకుంటే దాదాపుగా చాలా వరకు అది రొటీన్ అయిపోయింది. అదే నేను చెప్పాను. ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్‌లో మీకు ఒకవేళ థైరాయిడ్ వచ్చింది. ఇప్పుడు ఒక క్వెషన్ వస్తది. నాకు థైరాయిడ్ ఉందండి. నేను చేంజెస్ చేసుకున్నాను. నేను ప్రాపర్ డైటే వాడుతున్నాను. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నేను ఇదే డైట్‌లో ఉన్నాను. కానీ నాకు చేంజెస్ రాలేదు. అంటే ఒకసారి థింక్ చేయండి. అంటే మీరు తీసుకుంటున్న డైట్‌లో మీరు చాలా మంచి డైట్ తీసుకుంటున్నారు. నేను ఆ డైట్‌లో కూడా చేంజెస్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే బాగా తీసుకుంటున్నారు కాబట్టి రైట్ డైట్.
కానీ స్టిల్ మీకు ఇంకా కూడా ఆ డెఫిషియన్సీ ఉన్నింది అంటే ఒక్కసారి థింక్ చేయండి. అంటే మీరు తీసుకుంటున్న ఫుడ్‌లో న్యూట్రియంట్స్ అనేవి లేవు. మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది లేకపోవచ్చు. లేకపోతే అవి సరిపోకపోవచ్చు. సరిపోకపోయినా మీరు తీసుకుంటున్న పర్పస్ అయితే సర్వైవ్ కాదు. సో మీరు మీ పర్పస్ సర్వైవ్ అయ్యి మీరు ఈ రివర్సల్ ఫేజ్‌లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ 4 పిల్లర్స్‌లో మీకు న్యూట్రిషన్ అనేది దాంతో పాటు కొన్ని రకాల సప్లిమెంటేషన్స్ అనేవి యూజ్ అవుతుందన్నమాట. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ సెషన్‌కి బీ విత్ దెమ్ అండి. వాళ్ళని అడగండి. సో వాళ్ళు గైడ్ చేస్తారు. మేమందరం కూడా ఒక టీమ్ అన్నమాట. సో అందరికీ ఇప్పుడు మీరే చెప్పండి మేడం అనే దానికైతే ఏం లేదు. సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళందరూ కూడా ట్రైన్ అవుతున్న వాళ్ళన్నమాట. మేబీ సో వాళ్ళు మీకు గైడ్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో బీ విత్ దట్ పర్సన్ అండి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీకు నిజంగా దీన్ని రివర్సల్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకోవాలి. సో అవి ఎలా చేసుకోవాలి? ఎందుకంటే చేసుకోవాలంటే మనం యూట్యూబ్ చూసి చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా చెప్పింది చేసుకోవచ్చు. కానీ ఏ ఏ ఎలా చేసుకోవాలి? ఎలాంటి పద్ధతుల్లో చేసుకోవాలి? సో అనేది సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళు అడిగారంటే వాళ్ళు మిమ్మల్ని రైట్‌గా గైడ్ చేయగలుగుతారండి. సో విత్ దిస్ థాంక్ యూ అండి. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. ఐ థింక్ ఐ మేడ్ సమ్ సెన్స్. So thank you and back to Alekhya. So yeah, Alekhya, 1 second. So ఇది డయాగ్నోస్ చేయాలి అంటే ఏమేమి అవసరం ఉంటాయి అనేది ఇది ఒక్కటి చెప్తాను. సో మీకు లిపిడ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చెప్పాను థైరాయిడ్‌లో మీకు ఫ్యాట్ మెటబాలిజం ఉండదు, ఫ్యాట్ సరిగ్గా బ్రేక్ డౌన్ కాదు. సో దట్ మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. సో అది ఎక్కడికి లీడ్ చేస్తదంటే మీకు డయాబెటిస్‌కి లీడ్ చేయొచ్చు, లేకపోతే మీ ఓవరీస్‌ని ఇది చేసి మేల్ హార్మోన్స్‌ని ఇంక్రీజ్ చేసి పీసీఓడి ప్రాబ్లమ్‌లో కూడా వెళ్ళొచ్చు. సో కాబట్టి ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఏమేమి లెవెల్స్ ఉన్నాయనేది చూసి ఆ లెవెల్స్‌ని బట్టి మీ ఫుడ్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది చెప్తాం. ఈ హెచ్బిఏవన్సీ రిపోర్ట్ కూడా సో లాస్ట్ 3 to 6 మంత్స్‌లో మీ షుగర్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయనేది చెక్ చేసుకోవడానికి అన్నమాట. ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అనేది కూడా సేమ్. T3, T4, TSH హార్మోన్స్ ఏ లెవెల్‌లో ఉన్నాయి అనేది ఒకవేళ మీకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంటే కూడా ఇంకొక టెస్ట్ ఉంటుందన్నమాట. ఫ్రీ T3, ఫ్రీ T4 అని చెప్పి ఆ టెస్ట్ చేయాల్సి వస్తది. ప్లస్ వైటమిన్ డి లెవెల్స్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఈ వైటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా మందిలో ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద రూట్ కాజ్ అండి. మూడ్ స్వింగ్స్ అవ్వటానికి. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ ఎందుకు అవుతాయంటే స్ట్రెస్ పెరిగే కొద్దికి మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద రూట్ కాజ్ వచ్చి ఏంటంటే వైటమిన్ డి లెవెల్స్ అన్నమాట. ఎందుకు అంటే మీరు ఓవర్ వెయిట్ అవుతారు. ముఖ్యంగా థైరాయిడ్ చేసే ముఖ్యమైన పని ఏంటి అంటే కాల్షియం అబ్జార్ప్షన్ అన్నమాట. కాల్షియం అబ్జార్ప్షన్ పెంచాలి. కానీ కాల్షియం అబ్జార్ప్షన్ పెంచాలి అంటే మీ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి కాల్సిటోనిన్ అనేది సరిగ్గా ఫామ్ కాకపోవడం మూలంగా మీకు కాల్షియం లెవెల్స్ అబ్జార్బ్ కావు. ఒకవేళ అబ్జార్బ్ అయినా మేబీ మీకు సరిపడినంత లేకపోవచ్చు. అది ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే వైటమిన్ డి లెవెల్స్ తగ్గినాయి అంటే ఆటోమేటిక్‌గా మీరు ఎంత తీసుకుంటున్నా కూడా కాల్షియం అబ్జార్బ్ అనేది మీ బాడీలోకి కాదనమాట. సో ఇది ఇంకొక దానికి కూడా దారి తీస్తదండి. మీకు రిమటైడ్ ఆర్థరైటిస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వెల్లింగ్స్ వస్తాయి, జాయింట్ స్వెల్లింగ్స్ వస్తాయి. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ రూట్ కాజ్ అన్నమాట వైటమిన్ డి లెవెల్స్. కానీ వైటమిన్ డి తగ్గటానికి కాల్షియం తగ్గితేనే మీకు ఇది ఒక్కొక్కటి యాడ్ ఆన్ అవ్వకుండా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇదంతా చూసి నాకు దీంట్లో ఏం లేవండి అంతా మంచిగా ఉన్నాను నేను అయినా నాకు థైరాయిడ్ పీసీఓడి ఉందంటే ఎగ్జాక్ట్లీ 2 to 5 years టైంలో మళ్ళీ మీకు ఈ లెవెల్స్ చేపించుకున్నారంటే నేను గుర్తొస్తాను, ఈ సెషన్ గుర్తొస్తుంది. ఎందుకు అంటే ఆ రోజు చేసుకొని ఉండి నేను కొద్దిగా డైట్‌లో చేంజెస్ చేసుకుంటే నేను ఈ లెవెల్‌కు రాలేకపోయి ఉంటానే అని చెప్పి బాధపడతారు. సో ప్లస్ వైటమిన్ బి అండి. థైరాయిడ్‌కి ద మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ బి. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసేదానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్లస్ థైరాయిడ్ గ్లాండ్ చేసేదే ఆ పనిలోనే మనకి డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వైటమిన్ బి ఎంత ఉంది, ఎందుకంటే B12 ఎంత ఉంది అనేది చెక్ చేయాల్సి వస్తుంది. సో దట్ మీకు స్మాల్ ఇంటెస్టైన్‌లో అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎట్లా ఉంది అనేది కూడా తెలుస్తుంది. అంటే మీరు తీసుకునే దాంట్లో ఐరన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ కూడా తెలుస్తాయి. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతారన్నమాట. ఐరన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మేము చాలా ట్రై చేస్తున్నామండి. నేను ఆ టాబ్లెట్ వాడాను, ఈ టాబ్లెట్ వాడాను. అయినా ఐరన్ నాకు అవ్వట్లేదంటే మేబీ మీకు బి డెఫిషియన్సీ ఉంది. సో ఆ బి డెఫిషియన్సీ మూలంగా కూడా మీకు ఐరన్ అబ్జార్ప్షన్ అనేది జరగకపోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద రూట్ కాజ్ అన్నమాట. సో వైటమిన్ బి టెస్ట్ చేయించుకోండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సో దట్ మీ బాడీలో ఐరన్ లెవెల్స్ అంతా ఎలా ఉందనేది చేస్తారు. ఎవరికైతే పీసీఓడి, పీసీఓఎస్ ఉందో ఖచ్చితంగా పైనవి కూడా చేయించుకోవాలి. అబ్డామినల్ స్కాన్ అనేది మస్ట్ అన్నమాట. ఎలాంటి సిస్ట్లు ఉన్నాయి మీకు, ఎంత సైజులో ఉన్నాయి, ప్లస్ ఇంకొకటండి పీసీఓడిలో లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే ఎండోమెట్రియాసిస్ అనేది కూడా వస్తుంది. దానికి సంబంధించిన క్యాన్సర్. ఎండోమెట్రియాసిస్ అంటే ఎండోమెట్రియం లైనింగ్ ఏదైతే యూటరన్ లైనింగ్ ఉంటుందో అది చాలా
హార్డ్ అయిపోతుంది అనమాట. సో దట్ మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే యాజ్ ఎ లేడీ నాకు తెలుసండి అది ఎంత ప్రెషర్ ఉంటుంది. అసలు పీరియడ్స్ అంటేనే కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటిది పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి, అది చాలా చాలా కష్టం అనమాట. సో ఈ అబ్డామినల్ స్కాన్ చేసుకున్నప్పుడు ఆ ఎండోమెట్రియం థిక్నెస్ కూడా తెలుస్తుంది మీకు. సో దాన్ని బట్టి దానికి తగ్గట్టు కూడా మనం చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీంట్లో అందరికీ అన్ని అవసరం లేకపోవచ్చండి. సో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చుంటే దీంట్లో ఏ టెస్ట్ చేయించుకోవాలి, మీకు ఏ టెస్ట్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ వాళ్ళు చెప్తారు. సో దాన్ని బట్టి మీకు ఎలా మీకు ఇది చేయాలనేది సో నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ అండి. నైస్ టాకింగ్ టు యూ. బ్యాక్ టు అలేఖ్య. సో ఇంతటితో సెషన్ ఎండ్ చేస్తున్నామనండి. ఇంకా డౌట్స్ ఉన్నాయంటే డౌట్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కాంటాక్ట్ అయినారంటే మీ డైట్ ప్లాన్ సో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో విత్ దిస్ ఎండింగ్ ద సెషన్. గుడ్ నైట్.